జీవించరా. అయితే ఈ కావ్యాన్ని ఏ కానీకో దుగ్గానికో అమ్ముకురమ్మంటావా అమ్మా? కవిత్వాన్ని నమ్ముకొని కవులంతా జీవించారా నాయన? కవిత్వం అంటే కవులంటే రావూరు రంగారెడ్డి గారికి పంచి ప్రాణాలంటారు. వెళ్ళి నీ కవిత్వాన్ని వినిపించు. విని ఎన్నడూ ఊరికే వెళ్ళమనడు. తప్పదంటావా అమ్మా? సరేనమ్మా, సరే వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. తమరు కవీంద్రులు కుమారభారతి రామకృష్ణయ్య అంటారు. గార్లపాటి రామయ్య మంత్రి కుమారుడు. కూర్చోండి స్వామి, కూర్చోండి. సంస్కృతాంధ్ర భాషల్లో బాగా పరిశ్రమ చేశారు. తమరు కవితా ప్రియులని, ఉదార స్వభావులని విని వచ్చారు. మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నారు బాబు. చిన్నతనంలోనే ఇన్ని చదువులు నేర్చుకున్నారు. ఆ గ్రంథం ఏమిటో? ఇది ఉద్భటారాజ్య చరిత్రమని నేనే వ్రాశాను. వినిపించమంటారా? వినిపించండి స్వామి. మంచి ఘట్టం తీసి మరీ వినిపించండి. కవిత్వం అంటే అది. చదువురాని వారికి కూడా చెరువుల నుండి ఆ పాట ఎంత తెలుగుతనం చెందుతుందో చూడండి. కవిత్వం అంటే అదే కాని ఈ కావ్యం కాదా? నా శ్రమంతా వ్యర్థమేనా? నలుగురు మెత్తని ఏ కృషి అయినా అంతే స్వామి. ఎందుకు అక్కరకు రాదు? అక్కరకు రాని ఈ కావ్యం ఉండినా ఒకటే, మండినా ఒకటే. మట్టిలో కలిసిపోని, గాలిలో తేలిపోని. ఆగు నాయన, ఎవరి కావ్యాన్ని ఇలా నేలపాలు చేసింది? నేనే వ్రాశాను, నేనే పారేశాను. మహాపచారం చేశావు నాయన. పూర్వజన్మ పుణ్యం వల్ల లభించిన సరస్వతీ కటాక్షాన్ని ఎలా కాలదన్నుకుంటావు? ఈ అమూల్య రత్నాన్ని మట్టిపాలు చేస్తావా? అక్కరకు రాంది రత్నమైన రాయితో సమానం. అహోరాత్రాలు తపస్సు చేసి కావ్యం రాశాను. విని మెచ్చిన వాడంటూ లేడు. ఆవేశపడకు నాయన. ఈ కవిత్వానికి విలువ కట్టి గౌరవించే స్థలం విద్యానగర్. ఆ ప్రభువు మహాపండితుడు. తన కొలువులో అష్ట కవి దిగ్గజాలను నెలకొల్పాలని తహతహలాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి నీ ప్రజ్ఞా పాండిత్యము ప్రదర్శన, తగిన గౌరవము సత్కారము పొందుతావు. నా మాట నమ్ము నాయన. చిత్తం స్వామి. దేవుని వలె కనిపించి దివ్యజ్యోతి చూపించారు. నీ మేలు మర్చిపోయి. విద్యానగరంలో తాతాచార్యుల వారని మహాపండితులున్నారు. వారిని దర్శించి సభాప్రవేశం కలిగించమని అర్థించు. అన్ని సక్రమంగా నెరవేర్చు. తమ ఆశీర్వాదం స్వామి. విజయీ భవ. మాధవుడి బట్టలు కూడా తీసుకున్నావా అమ్మా? అమ్మ మర్చిపోయిందవ్వా. నేనే వెతికి మూట కట్ట. మా నాన్న గదే వెతికుడువేలే. నాన్న సంపాదించే బహుమానాలన్నీ మూట కట్టి తీసుకురా. నువ్వు మాత్రం ఇక్కడ ఎందుకమ్మా కళ్ళన్నీ మా మీద పెట్టుకుని? అందరం వెళ్ళిపోతే ఈ ఇల్లేం కావాలి, ఇంట్లో ఉన్న తల్లేం కావాలి? నేను ఈ గడ్డ కనిపెట్టుకుని మిమ్మల్ని చల్లగా రక్షించమని పూజిస్తూ ఉంటా. వెళ్ళి అమ్మకు దండం పెట్టండి అమ్మా. పదండి. వెళ్ళొస్తావమ్మా? సుఖాన వెళ్ళి లాభాన రండి తండ్రి. ఎరగని దేశం, మనస్సు ఎరగని మనుషులు, ఆ మీద రాజులతో చెలిమి పాములతో చెలగాటం అంటారు. ఆకతాయి పనులు చేయకుండా అదునిరిగి మసులుకో నాయన. ఇక నుంచి తల్లివైనా ఇల్లాలువైనా నీవే కొమల. ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా కాపాడుకో అమ్మా. అలాగే అత్తయ్య. వస్తానవా? ఇల్లు జాగ్రత్త. అరే బడవా, నా పాట నాకు అప్ప చెప్పావు. వస్తావమ్మా? వెళ్ళిరండి నాయన. వస్తానత్తయ్య. వెళ్ళిరా అమ్మా, సుఖంగా వెళ్ళిరా తల్లి.
లేని జంతువును అన్యాయంగా చంపడానికి వీల్లేదు. అమ్మోరికి బలిస్తా ఉన్నాం, ఇయ్యాల్సిందే. వదిలి వదలను. ఎడమంటే ఎడవను. మీకు పిల్లా జల్లా లేరా? దయాదాక్షిణ్యం లేదా? మీ అజ్ఞానానికి మూఢ విశ్వాసాలకు మూగ జీవాలని పలిచేస్తా. వీల్లేదు. పరిగెత్తండి రా, పట్టండి. ప్రాణాల కోసం పరిగెత్తే జీవాన్ని పట్టుకొచ్చి బలి చేస్తారా? మీకు హృదయం లేదు, మీరు మనుషులు కాదు. ఈ మహాకాళి బిడ్డలగైన తల్లి కాదు, రక్తం తాగే రాక్షసు. ఏంటో దాదాపున అపచారం అపచారం. ఆ కూతకు కళ్ళు పోతాయి, అమ్మకి ఊక్యం వస్తుంది, పీక్కు తింటది. అమ్మను చూస్తే మీకంత భయం అయితే రండి, నన్ను బలివ్వండి, మీ ముక్కులు చెల్లించుకోండి, మీ తల్లిని సంతోషపెట్టండి. బెదిరిస్తే వెనక పోతారనుకున్నావా? ఇక్కడ ఏదో ఆగో, ఎంతలా కత్తే ఏదీ లేకుండా విడిచిపెట్టు. మొక్కుబడి రేపు చెల్లించుకుందాం పదండి రా. మా తప్పేం లేదు తల్లా, పానకంలో పుడకల్లే ఈ అయ్యోరు అడ్డం వచ్చాడు. ఈ అపచారానికి రేపు 2 ఏట్లు ఎత్తుకుంటాం. మా అమ్మో క్షమించు తల్లా. వెళ్దాం పదండి, చీకటి ముదురుతాంది. ఇదిగో వచ్చిన పని అయిందిగా, చేసిన కనకార్యం చాలు కానీ నువ్వు నరసవయ్యా బ్రాహ్మణ. నేను ఇక్కడే పడుకుంటాం, మీరు వెళ్ళండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని మటుకు చేయొద్దు. అర్ధరేత్రి గారు అమ్మోరు కదులుద్ది, కాపట్ట జీవాన్నల్లా కబలిస్తుంది. నాకు ఆ భయం లేదు, మీరు దయచేయండి. తెగించొచ్చావా? నువ్వు పోతే పోయావు, ఆడకూతుర్ని కుర్రండన్నా వదులు, ఊరు జరుస్తాం. ఉంటే అందరం ఉంటాం, పోతే కట్టకట్టుకుపోతాం. మీరు వెళ్ళండి. నీ కర్మకి నేను కర్తనా? బబ్బో నాన్న హాయిగా చల్లగాలి వేస్తుంది. అమ్మ, ఇక్కడ పెద్ద పులి వస్తే రాదులే, నెగడి మండుతోందిగా. అయినా ఈ పులి మేరలోకి పెద్ద పులి రావడమే అంబ విరుచుకు తినదు. భయం లేదులే, పడుకో, నీ మేలుకునే ఉంటానులే. నువ్వు పడుకో కమలా. ఈ ఆహారం ఏమిటి? ఈ ఆకారం ఏమిటి? ధరించవలసిన ఈ రూపాన్ని నీ బిడ్డలకు చూపి భయపెడతావా? ఎందుకు వేశావమ్మా ఈ వేషం? కబడేస్తావా? రా మింగు. మింగుడు పడతాననుకున్నావా? నీ గొంతుకు అడ్డం పడతా. నేనెవరో తెలుసా? నీ స్వామి కంఠంలో కాలకూటానికి స్వయాన తమ్ముణ్ణి. అమ్మా ధన్యోస్మి, జగదంబా ధన్యోస్మి. అలా చదువుకురా అమ్మ, ఇది నీరు. ఇప్పుడు మా అమ్మవైన ఇలా చిరునవ్వుతో నీ బిడ్డల్ని అనుగ్రహించాలి గాని ఏమిటమ్మా బీభత్సం? బిడ్డ, ప్రపంచమంతా నా మూర్తిని చూచి చేతులు జోడిస్తుంటే నీవు నిందిస్తున్నావా? నీకు భయం లేదా? ఎందుకమ్మా భయం? ప్రపంచం నిన్ను చూచి భయపడుతోందంటే ప్రజల మానసిక దౌర్బల్యమే దానికి కారణం. వారి అజ్ఞానానికి అది నిదర్శనం. నా తల్లి ముందు నేను భయపడుతున్నానా? నీ ముందు అంతే. నీ పిల్లలు అజ్ఞానంలో పడి అల్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? వారిని సరిదిద్దవలసిన ధర్మం, విజ్ఞానం బోధించవలసిన బాధ్యత నీకు లేదా తల్లి? స్వార్థకాములై ప్రాణహింస చేస్తూ ఉంటే, నెత్తుటిలో మునిగి తేలుతూ రాక్షసుల వలె తాండవిస్తూ ఉంటే చూచి ఆనందిస్తావా? ఆ న్యాయ ఫలం అనుభవించి కునుకుతావా? చెప్పు, ఇదేనా నీ అంతఃకరణ? ఇదేనా నీ మాతృత్వం? ఇందుకేనా నిన్ను పూజించేది? చెప్పవమ్మా. నిష్కల్మష హృదయంతో నిర్ముఖమాటంగా నిన్ను అడుగుతున్నాను. ఆగ్రహించినా సరే, అనుగ్రహించినా సరే నీ ఇష్టం. నీ అమాయకత్వానికి, నిర్మల హృదయానికి ఆనందించాను, అనుగ్రహిస్తున్నాను. ఇవిగో, ఇది విజ్ఞానం, ఇది ధనం. ఏది కావాలో కోరుకో. ఇది విజ్ఞానం, ఇది ధనం. ఇది ధనం, ఇది విజ్ఞానం.
కలిపి ఆరగించారమ్మా. ఇప్పుడు నేను విజ్ఞానధనం అవుతానా? అవుతావు. నీ విజ్ఞానం వినోదానికే వినియోగిస్తుంది. నీ ధనం వర్లకే గాని నీ సుఖానికి వినియోగించదు. అమ్మ మాట నిరాకరించిన ఫలితం అనుభవించక తప్పదు. వికట కవ్వైపోతావు. వికట కవినవుతానా? ఆ అదృష్టం నాకే గాని ఇంతవరకు ఏ కవికి అబ్బలేదమ్మా. నీ చదువుతో విచార హృదయులకు వినోదం కలిగిస్తాను. గుండెల్లో భయంకర అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తాను తల్లి. సర్వదా నాకు వెన్నండగా నిలిచి చల్లగా చూస్తూ ఉంది జగదంబ. అంబా ధన్యోస్, జగదంబా ధన్యోస్. అంబా, జగదంబా, జగదంబా, అంబా. ఏం జరిగింది? కమలా, అంబ కనిపించింది, నన్ను కరుణించింది. ఇప్పుడు నేనెవరో తెలుసా? వికట కవి, వికట కవిని. అంబా, ఇదిగో నీ మనవడు, నాకంటే కనుడు. వీణ్ణి ఓ కంట కనిపించు. ఏమండోయ్, దూరాన్ని నుంచి వస్తున్నాం. ఇక్కడ బసకు వీలవుతుందా? ఆ గదిలో బూజు దులుపుకుని ప్రవేశించండి. చెంబు తప్పేలా మూల ఉన్నాయి. నులక మంచాలు పెరట్లో ఉన్నాయి. 2 రోజులు ఉండొచ్చు. 3వ రోజు తెల్లారేసరికల్లా ఖాళీ చేయాలి. అలాగే. అలా రుతురుతా పోవడమేనా? ఊరేమిటి, వేరేమిటి? ఊరు తెనాలి, పేరు రామకృష్ణ కవి. రామకృష్ణ కవి. కవి రామకృష్ణ కవి అంటే కవీశ్వరులు అన్నమాటే. ఆహా, బ్రహ్మానందంగా ఉంది. ఆ మాట ముందే సెలవిచ్చారు కారే. ఈ వేళ ఎంతో సుదినం. ఒరే అమ్మయ్య, పొయ్యిలో నిప్పేసి కాదు పడేయరా. వేగిన వంట కానీ దయచేయండి, దయచేయండి, దయచేయండి. స్వరాష్ట్రే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. మీరు ఇక్కడ చిత్తం వచ్చిన నాళ్ళు ఉండొచ్చు. ఏ అభ్యంతరము లేదు, ఏ లోటు రాదు. ఆహా, యథా రాజా తథా ప్రజ అని ఊరికే అన్నారా పెద్దలు? ఈ ఆదరణ, అతిథి మర్యాద చూస్తుంటే ఏలిన వారికి కవులంటే ఎంతటి భక్తి తాత్పర్యము, విద్యానగర రాజ్యలక్ష్మీ వైభవానికి ఏ ధర్మప్రాభవం ఆధారమో అర్థమవుతుంది. ఆహా, ఆచార్యుల వారిని అవసరంగా సేవించుకోవాలి. వీల్లేదు, ఏకాంతంలో ఉన్నారు. అవకాశంగా దర్శించుకోవడానికి మాకిదే మంచి సమయం. అనుజ్ఞ లేకుండా కొత్తవారు వెళ్ళకూడదు. తప్పదు, వెళ్ళి తీరాలి. ఎక్కడికి? ఎవరు మీరు? మీరెవరు? నేనా? భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య అపరాచారులను, ఆచార్య స్వాముల వారి ఆంతరంగికుణ్ణి. వారు నాకు ఆచార్యుడు. నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉంది. వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చాను. అలాగే. అయినా ఈ కాలంలో కవిత్వము వైద్యము రానివాడేవాళ్లే. ప్రతి వాడికి ఇదొక వంక దొరికింది. నీలాంటి వాళ్ళనందరినీ లోనికి పంపితే ఏమవుతుందో తెలుసునా? అది కౌల సభ కాదు, భిక్షుక సభ అవుతుంది. నేను భిక్షానికి రాలేదు. రాలేదు పాపం. రిక్తహస్తాలతో వచ్చింది మమ్మల్ని రక్షించడానిక. నడు బయటికి. పెద్దలను పూజ్యులను ఎలా దర్శించుకోవాలో ఎరగని వాడవు సభాప్రవేశం చేసి కవిత్వం వల్లుతావే. నీ టక్కులు ఇక్కడ సాగవు. పద. టక్కులు చేస్తే గాని ఇక్కడ పనులు చక్కబడవే. రండి రండి రండమ్మా. పదండి 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 పదండి. దాసోహం దాసోహం. దయచేయండి దయచేయండి. ఏమిటిది? ఇదా బహుమానం. 7 ధాతువులు ఇందులో ఉన్నాయి. చాలా అపరూపమైన పదార్థం.
సాలగ్రామానికి సాక్షాత్తు సహోదరి. ఏది ఇది వారికి. ఇదే నీ సాలగ్రామం. నీ సాలగ్రామాన్ని నిన్ను వీధికే సమర్పించాలి. ఒరే పరాంకుశం, వారి దర్శనం చేసుకుని దర్శనమా? నీకు ఇదే నిదర్శనం. అయ్యో, ఒరేయ్, కాదండి. నెట్టరా. రే భద్రయ్య, తొందరగా రారా. ఏమిటా కాలం? పైకాలం కాదు, పోయే కాలం. బొట్టు మూత మోగుతోందిరా. ఆడలేని సానికి మధ్యలో ఓడేలే. ఏమన్నా? ఎవరు నువ్వు? స్వామి, వీడు మన మధ్యలో వాడు కాడు, ఎవడో దుర్మార్గుడు. అప్పన్నా, గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. ఆరితుంటరి గెంటిస్తే వేషం మార్చి మళ్ళీ ఇంట్లో ప్రవేశించావా? ఎవరు నువ్వు? నేనే గురుస్వామి, తెనాలి రామకృష్ణ కవిని, తమ శిష్య ప్రమాణమును. అసలు శిష్యుడివే కాదంటుంటే అణువును పరమాణువును అంటూ బయలుదేరవే. అనుగ్రహించండి స్వామి, నా మొరాలకించండి. సంస్కృతాంధ్రాలు చదువుకున్నాను, ఉభయ భాషల్లోనూ అనర్గళంగా కవిత్వం చెబుతాను. నువ్వు ఒక కవివేనా? కవుల గౌరవాన్ని గంగపాలు చేశావు. మన్నించండి మహాశయ, రాచబాటను రానివ్వకపోతే నేను ఈ సాహసానికి పూనుకున్నాను. తమరు సాక్షాత్తు సరస్వతీమూర్తులని, కవితా పోషకులైన రాయలవారికి గురువులని, కవి పండిత పక్షపాతులని, కరుణా స్వభావులని విని కృష్ణాతీరం నుంచి ఇంత దూరం వచ్చాను. మీ పాదాల మీద పడ్డాను. నా అవజ్ఞతను మన్నించండి స్వామి. నన్ను కనికరించి రాజాశ్రయం కలిగించండి. ఈ జన్మలో నీకు లభించదు. నీకొక వినయం లేదు, వివేకం లేదు, యుక్తాయుక్త విచారణ లేదు. నీ ముఖానికి రాజదర్శనమా? అసంభవం. అన్నా, అడిగే బయటికి పంపించు. స్వామి, స్వామి లేదు, ఆమె లేదు. లేదు పొమ్మంటే కాదొస్తానంటావే. వా, బుద్ధి లేదు. ఉంటే ఇక్కడ ఎందుకుంటాను? ఆదరిస్తారని ఆశపడ్డాను. మీ ఆత్మస్వరూపం ఇప్పుడు అర్థమైంది. అంటే ప్రేరకు మర్యాదగా వెళ్తావా, లేకపోతే అర్థజంత ప్రయోగం? ఆ సాయం మీరు పట్టక్కర్లేదు స్వామి, నేనే వెళ్తాను. అడియేన్ గురుదేవ. మూఢుడు, ఆకతాయి, నీచుడు, పగటి వేషగాడు. పిచ్చివాడు. కాను స్వామి, కాళికాదేవి కనికరించిన కవిని, మహాకవిని, వికట కవిని. అమ్మా, బాగుంది, బడే బాగుంది. ఏమిట్రా సంబరం? నాన్న కోసమే పట్టణమ్మ కిటుకు చూడు. నా అదృష్టం కొద్దీ దొరికారా నాయన. అబ్బా కొడుకులు ఇద్దరు. అవునమ్మా, నిన్ను నవ్వులో ఉంచడానికి. రాజస్థానంలో ఆశ్రయం దొరకపోతే అందరూ ఏ నదిలోనూ మునగవలసింది. ఎందుకమ్మా? రాజస్థానం లేకపోతే దేవస్థానం ఉండనే ఉంది. వచ్చారా? ఆచార్యులు వారి దర్శనం అయిందా? ఏమన్నారు? రాజ్యసభకి ఎప్పుడు పెడతారు? నేను వస్తానన్నా. కోటలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, పల్లెక్కులు అన్ని ఉంటాను కదా. రాజుగారు సింహాసనం మీద కూర్చుంటారా నాన్న? సింహాలంటే నిజంగా సింహాలనా? రాజుగారిని కరవు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మరేమీ లేదు, కలపాగా ఏం చూడదామా అని. దర్బారుకు తగినట్టుండాలిగా. సిద్ధంగానే ఉంది, ఉండండి తెస్తా. ఏమిటిది కమల? చీర తలకు చుట్టుకోమంటావా? చీర కాదు, మధుపర్కం చుట్టుకోండి, శుభం కలుగుతుంది. అంతా దేవి నిర్ణయం. ఏ కమల,
మాధవ ఇప్పుడు ఎలా ఉన్నాను రా? అదేగా ఉన్నా నాన్న చాలా డెస్సైనా సామంతులారా, సామ్రాజ్య పౌరులారా, విదేశ ప్రతినిధులారా, విజయనగరాధీశ్వరులు సత్యము, దయ, ధర్మము తమ జీవితాశయాలుగా కులమత భేదాలు లేకుండా ప్రజాపాలన సాగించారు. వారి అడుగుదాడల్లోనే మేము సంచరిస్తున్నాం. కానీ బహమనీ సుల్తానులు మా ఆశయాలను అర్థం చేసుకోలేక మా అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు. మా సామ్రాజ్య శాంతికి, ప్రజాక్షేమానికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు వింటున్నాం. ఈ ప్రయత్నాలను మేమెన్నడూ సహించాం. హద్దుమీరి ప్రవర్తిస్తే అవసరమైన చర్య తీసుకొని వారికి గుణపాఠం నేర్పడానికి వినుదీయం. ఆ ప్రత్యక్ష చర్య అనివార్యమైతే సామ్రాజ్య ప్రజలందరూ ఏకజాతిగా నిలిచి మా నిర్ణయం జయప్రదంగా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాం. ఈ నేరానికి ఇది పంచవలసిన 17 ఏనుగులు. శ్రీవారే భద్రగజారుడునై ఇవి పంచడానికి ఏం చేశారనుకోండి, మీకు అభ్యంతరం ఉంటుందా? ఉండదు. శ్రీవారి ఏనుగులు మీ వాటిలో కలిపారనుకోండి, మీకు అభ్యంతరం లేదుగా? లేదు, చేర్చడానికి వీల్లేదు. పంచవలసినవి 17. పంచబడేవి కూడా 17 స్వామి. ఇప్పుడు వెరసి ఏనుగులన్నీ 17 కాదు 18. అవునవును, 18. ఇందులో పెద్దవాడి సగపాలు 9 కదా? అవును. రెండవ వాడి 3వ వంతు 6. మూడవ వాడి పాలు 2. ఇక మిగిలింది శ్రీవారి ఏనుగు. ఇది వారి పాలు. శహబాష్ రామ్. ఆపివేశారేం మహారాణి? గోవింద సాక్షాత్కారం కలిగిందిగా ప్రభు. దేవి, ఈనాడు మాకు పర్వదినం. సభలో సాహిత్య సరస్వతి, అంతఃపురంలో సంగీత సరస్వతి. మా ఆనందానికి అంతే లేదు. ఏమిటా హస్తభూషణం ప్రభు? బహుమానం అందుకునే ధన్యాత్ములెవరో. మీవారే. వారు సాధించిన ఘనకార్యం. ఒక కవి తన కవిత్వంతో రాజసభను మెప్పించాడు. ఆ కవితకు మెరుగులు దిద్ది అతన్ని మేం మెప్పించాం. మెచ్చి ఆ కవిరాజు ఈ రాజకవికి ఈ బహుమానం అందించాడు. ఎవరా కవి? వికట కవి తెనాలి రామకృష్ణయ్య. మాధవా, మాధవా, నాన్న వస్తున్నారేమో చూడరా. వస్తున్నట్టు లేదమ్మా. అయినా పోయి చూడరా. తనే ఇట్టు వస్తాడు కానీ నేను చూస్తున్నానే వస్తాడా? తన కోపమే, తన శత్రువు, తన శాంతమే, తనకు రక్ష. ఇంకా రాలేదంటుంటే అంటే మనము శాంతంగా ఉంటే ఎప్పుడు కోపము రాదు అని బాగు. ఒరే అబ్బాయి, చాలా పొద్దుపోయింది,
వస్తున్నారేమో చూడు నాన్న. రాలేదమ్మా, మరో రాలేదు. చూస్తూనే ఉన్నా, ఖాళీ రహదారి కనబడుతుంది. కన్నదల్ల కళ్ళ, విన్నదల్ల కళ్ళ, కళ్ళ దాకా నిజము కానబడును. మాధవ, అబ్బబ్బబ్బా, రాలా రాలా ముమ్మాటి రాలా. ఎవరయ్యా? మహారాష్ట్రి మా నాన్నగారు. ఓ నాన్న, అమ్మ అమ్మా, నాన్నకు వేసి మేసి పంపారే. ఆహా, రాయల వారిది ఇంద్రవైభవం కమలా. ఆదరించారా? అమ్మ మాట తప్పుతుందా? వారు మహారాజులు, మన్నో కవిరాజును చేశారు. మహామంత్రి అప్పాజీ గారు మా నాన్నగారు ఒకే గురువు శిష్యులట. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మనకు మంచి భవనం కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. రేపటి నుంచి అక్కడే మన కాపురం. ఏలిన వారి తల్లిదండ్రులకు పంపిన కానుకలు. మీరన్నట్టు ఈ చిత్రకారుడు చాలా చతురుడే అప్పాజీ. విజయనగరాన్ని అద్దంలో చూపించినట్టు చిత్రించాడు. అందుకనే నేను ఇంతగా బాధపడుతున్నాను నాయన. బాధ అదేమిటి తాతయ్య? ఈ మేధావి తన శక్తిని దుర్వినియోగం చేసి మన సామ్రాజ్యానికే మహాపకారం చేయడానికి ప్రయత్నించాడు నాయన. మన నగర మర్మాలని శత్రువులకు అందచేయటమే ఈ చిత్రానికి ప్రయోజనం. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అప్పాజీ. కావు నాయన, నువ్వు ఆవేశపూరితుడైన కళాకారుడు. లోకాన్ని మెప్పించి ఆనందించటమే నీ పని. కానీ నా పరమార్థం వేరు. ఈ ప్రయత్నాలన్నిటినీ పరిశోధించి అంతర్యాన్ని అర్థం చేసుకుని కర్తవ్యం నిర్ణయించుకోవటమే నా లక్ష్యం. ఈ చిత్రకారుడు మన శత్రువుల గూఢచారి. ఈ అపరాధం మన్నించదగ్గది కాదప్పాజీ. వీరిని దండించినంత మాత్రాన లాభం లేదు రామకృష్ణ. ఇన్ని శతాబ్దాల తర్వాత మళ్లీ దక్షిణాపథంలో మరో హిందూ సామ్రాజ్యం వర్ధిల్లుతోందని సరిహద్దులపైనున్న సామ్రాట్టులకు అసూయగా ఉంది. ప్రత్యేకించి బహమినీ సుల్తానులు మన మీద పగబట్టి బొసలు కొడుతున్నారు. వాళ్లకు మనం చేసిన అపకారం ఇలా చూడు, దీనికి ఇదేం అపకారం చేసింది? అంతే. ఇది వర్ధమాన విజయనగర సామ్రాజ్యం, ఇది దురాశాపూరిత బహమనీ సామ్రాజ్యం. ఇతను బీదార్ నవాబ్, ఇతను బిజాపూర్ సుల్తాన్, ఇతను గోల్కొండ నవాబ్, ఇతను అహ్మద్ నగర్ సుల్తాన్, ఇతను బీరార్ నవాబ్. ఈ షాహీలందరూ పరస్పర విద్వేషాలతో కుములుతూ మన మీదికి దూకలేకపోతున్నారు. వీరంతా ఏకమైతే మన సామ్రాజ్యానికి గుర్తు తప్పదు నాయన. కనకరాజు మా గులాబు కుక్క కంటే విశ్వాసపాత్రుడు. మనం నిస్సంశయంగా మాట్లాడుకోవాలి. రాయల రాజ్యం ధనధాన్యాదులతో తొలదూగుతోంది. రాజు సంగీత సాహిత్యాల్లో మైమరిచిపోతున్నాడు. ఆ మైకం విడిచే ముందే మనం ఆ రాజ్యంపై దెబ్బతీయాలి. మన గోల్కొండ వారి సలహా కూడా అది. పేదరి వారి మాట నిజం. ఇంతవరకు మనలో మనం వైషమ్యాలు పెంచుకుని పగ సాధించుకున్నాం. ఖుదాదయ వల్ల కళ్ళ తెలుసుకుని ఈ రోజు కలుసుకున్నాం. ఏదో ఒక విధంగా ఆ రాయల్ని కథం చేయకపోతే మన రాజ్యాలు ఉండవు, మనము ఉండం. బీజాపురం వారు కూడా మాతో ఏకమైతే మనం జయించి తీరుతాం. మాకు ఆశ లేకపోలేదు భాయ్ సాబ్. కానీ దూరం ఆలోచించండి. రాయలకి కటకం జయించి తెచ్చిన ఏనుగులున్నాయి. వాటిని ఢీకొలిపితే మన మంది మార్బలమే కాదు, ఖిల్లాలే బదాబదలైపోతాయి. ఆ మాట మాకు తెలుసు. అందుకే మేము బాబర్ బాదుషాతో సంప్రదించాం. మనమంతా ఏకమైతే బాదుషా వారు అవసరమైనంత గజబలాన్ని పంపిస్తామన్నారు. మీ మాట నమ్మి మేము మాటిస్తున్నాం. ఇక నుంచి మనమంతా ఒక్కటే.
విజయనగర సామ్రాజ్య విధ్వంసమే మన లక్ష్యం. కనకరాజ్, మళ్ళీ భామిని సుల్తాన్లమంతా భాయి భాయి అయినాం. ఇది చరిత్ర ప్రసిద్ధం కాబోయే రోజు. ఈ రోజు నీకు పరీక్ష. మా ఆనందానికి నీ ఏర్పాట్లేమిటి? తగించండి హుజూర్. ఎవరి సుల్తానా? శత్రువులకు శత్రువు మనకు పరమమిత్రం. రాయల మీద పగ సాధించడానికి మన రాజ్యంలో ప్రవేశించింది. అన్ని కళలు తెలిసిన అందకత్తి హుజూర్. చాలా తెలివైన పిల్ల. కనకరాజ్, హుజూర్, మన నెత్తురు బొట్టు నేల రాలకుండా విజయనగర రాజ్యం మట్టిలో కలవాలి. ఎలా? విజయనగర సామ్రాజ్యానికి రాయలే వెన్నెముక. రాయల వారిని తొలగించి వేస్తే కర్ణాటకం రాజులేని రాజ్యం అవుతుంది. మీ కోరిక నెరవేరుతుంది. సహబాష్, ఆ పని నువ్వు చేయగలవా? ప్రభువులు ఆజ్ఞాపిస్తే చేతగాని పని లేదు హుజూర్. సమీపించే మార్గం? రాయల కొలువులో రామకృష్ణుడని మా బంధువు ఒకడున్నాడు. అతడు రాయల వారికి ఆప్తుడు, ఆంతరంగికుడు. అతన్ని పట్టి రాయల ఏకాంతం కనిపెట్టి తుదముట్టిస్తాను. మాట నెరవేర్చుకుని మళ్ళీ మా సముఖానికి రావాలి. ఈ హుజూర్. రామకృష్ణయ్య, రామకృష్ణయ్య, అయ్యో అయ్యో అని అలా అంటావే? ఇంత పలకడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో, అన్ని ఊళ్ళో అయినవే. ఉపదేశం ఊళ్ళో లేడా? ఎవరికి ఉపదిస్తాడే? మా నాన్న. నీ నాన్న? నువ్వు మా రాముడు కొడుకువా? ఆడిపిడిగా ఇంతవరకు చెప్పవేరా? మళ్ళీ దొడ్డవాడివే. నువ్వు చెడ్డవాడివా? అర్థంగా అన్నీ అయ్యే బుద్ధులే. ఆ కోతికి కొడుకువే. అరే మర్చిపోయా, ఉండండి. కూర్చోండి మావయ్య, కూర్చోండి కూర్చోండి. కొన్ని మంచి బుద్ధులే ఉన్నాయన్నమాట. కోతి బుద్ధులు మావయ్య, నువ్వే కదా చెప్పా. ఏమిట్రా మాధవ? ఎవరది? ఏం చేసా? నేను ఏం చేయలేదమ్మా. మావయ్య నువ్వే చెప్పు. వాడేం చేయలేదమ్మా. మామయ్యకి ఏదో కాస్త మర్యాద చేశాడు. చూడమ్మాయి, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదనుకుంటాను. వీడి నాన్న నాకు సాక్షాత్తు ఓ వేలు విడిచిన మేనమాన్ కొడుకు. అంటే మీరు కామ్మ గారి కనకరాజు గారా? కారు. ఆరేమిట్రా? కాబట్టే వెతుక్కుంటూ వచ్చాను. అది కూర్చోండి మావయ్య. వద్దురా ఎల్లుడా, మరో జన్మకైనా మరిచిపోకుండా చేసావు మర్యాద. అమ్మాయి, మనవాడు ఇప్పుడు తిరిగి వస్తాడు. ఈ పాటికి రావాల్సిందే అన్నయ్య. అదిగో నాన్నగారు. అనుకోగానే వస్తే నూరేళ్ళు ఆయుష్ అంటారు, నిజమేనమ్మా? అవును, ముమ్మాటికి నిజం. నీకు 100 ఏళ్ళ ఆయుష్రా బావా. అరే అలా చూస్తామే, నేను బావా కామమ్మ గారి కనకాన్ని. అరే నువ్వట్రా, ఎంత పెద్దవాడవైనావు. చిన్నప్పుడు వీడు పీరులే ఉండేవాడు కమలా. అంటే చిన్నప్పుడు సాయిబుడా కలిశాడా నాన్న? అదేమిట్రా? ఆరి ఉడుకు మూత, ఏళ్ళు వచ్చినా ఏమీ మారలేదన్నమాట. కమలా, చిన్నప్పుడు వీడు ఎంత గడుగ్గా అనుకున్నావు. ఊళ్ళో ఉంటే అన్ని గిల్లి కజ్జాలే. వాళ్ళమ్మను నానాయాత్ర పెట్టేవాడు. దేశాల మీదకు తెచ్చుకుపోయి ఎందుకో ఇక్కడికి ఊడిపడ్డాడు. ఎందుకో ఏమిటి, చెట్టంత బావగారు ఉన్నారుగా, చూసిపోదామని. అవును బావా, తిరిగినన్నాళ్ళు దేశాల వెంట తిప్పకాయలాగా తిరిగాను. ఏదో నీ దయుంటే రాయలవారి కొలువులో ఉద్యోగం సంపాదించుకుందామని వచ్చాను. ఊరకరారు మహాత్ములు అన్నారు పెద్దలు. సరే, వంట అయిందా కమలా? మీదే ఆలస్యం. అదండి. పండిత మండలికి అభివాదం. నీ బుద్ధికి 2 ప్రక్కలా పొదిని రామకృష్ణయ్య.
ఎక్కడి నుంచి వచ్చాడో ఈ రామకృష్ణుడు? గడ్డిపోతలే వచ్చి గడ్డ పారై కూర్చున్నాడు. పక్కలో బల్లెమై కూర్చున్నాడు స్వామి. తమ పరువెక్కడా ఆయనెక్కడా? 4 కొక్కిరాయి కూతురు కుయ్యగానే సరే రాయల వారు ఏ కలనున్నారో మెచ్చుకుంటున్నారు. వెగటి వేస్తే తన్ని తగిలేస్తారు. ఆ పని మనమే చేస్తే సెలవివ్వండి స్వామి. ఎలా? ఎంత తపస్సంపన్నులైన విద్యావంతులైన కాంతదాసులేగా. చెప్పను ఆడది వెంటబట్టి కాదడానికి అతనేం ప్రవరాక్షుడా? కానీ ఆ కాంత ఎవరో? ఇంకెవరు? అయ్యవారికి అతి విశ్వాస పాత్రమైన అప్రాచ్యుడా. ఆగ్రహించకండి స్వామి, ఆలోచించండి. ఆ రామకృష్ణుడు అసాధారణ వ్యక్తి. అతన్ని రక్తిలోనికి దించాలంటే మన రాధాసానికి మించిన వ్యక్తి ఈ లోకంలో లేదు. ఆ భారం నా మీద మోపకండి స్వామి, మరెవరినైనా నియోగించండి. మరో మార్గం కనిపించడం లేదు రాధా. ఈ నాటకం నువ్వు ఆడక తప్పదు. నీ ఏకాంతం రాయల వారి కంటబడితే స్వామి ఆపై నేను మనవి చేస్తాను. పడితే ఆ రామకృష్ణుడు అధపాతాళానికి పడి పోయినాడన్న మాటే. పిట్ట కూడా కాయలిగించేవాడు కాదు. అయ్యగారు, ఏమమ్మా? ఏలిన వారు అయ్యగారిని వసంత మండపానికి రమ్మని సెలవిచ్చారు. అరే వస్తున్నాడు. ఈవేళప్పుడు రాయల వారు వసంత మండపానికి వస్తున్నారు. ఆ రాజకీయాలతో మనసు విసిగి ఏకాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అటు దయచేస్తూ ఉంటారు. వస్తా బాబు. అభివాదనం మహాప్రభు. అభివాదనం మహాకవి. ఓహో, రాధాసాని గారా? ఇలా దయచేశారు రాయలవారి దర్శనానిక? కాదు, ఈ కవిరాయల దర్శనానికి. దీనికి ఏకాంతంలో నా మనసులోని కోరిక మనవి చేయడానికి. ఏకాంతం ఇక్కడ కుదరదే. రాయలవారు రమ్మని వర్తమానం చేశారు. వచ్చే వేళయింది. శ్రీవారు రారు, ఏ మీరు రావద్దని మనవి చేశారు. అలాగా? అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చావన్నమాట. అయితే ఇబ్బందే లేదు. ఏమిటి నీ కోరిక? కూర్చోండి, మనవి చేస్తాను. నిలుచున్నా వినిపిస్తుందిలే, మనం చేసుకో. శారదాదేవి 2 కళ్ళు ఏమిటి? పరీక్ష చేయడానికి రప్పించావా? కాదు, పాఠం చెప్పడానికే. సెలవియండి. శారదాదేవి 2 కళ్ళు ఏమిటి? సంగీతం, సాహిత్యం. ఆ 2 కన్నులు కలిసి ఒక్క చూపు చూస్తే లోకం పరవశమవుతుంది. అయితే లోకాన్ని పారవస్యంలో ముంచేద్దాం. ఎలా? మీ కవితా మాధుర్యాన్ని నా గానంతో చేర్చండి. నాకే అభ్యంతరమూ లేదు. కానీ ఆచార్యుల వారి కంటపడితే ప్రాణాలు ఉంటాయా? వాడికి తెలుసు నా ప్రాణాలు తీస్తావా? ప్రేమించిన ఒక చిన్నారిని రక్షించలేవా? నా హృదయంలో నీళ్లపై నిండిపోయింది. నీవు తప్ప నాకు ఈ లోకమే లేదు. నా కోరిక తీర్చు. మాట్లాడవి నీ మమ్మల్ని సహించలేను. అనుగ్రహించాను అనుకృష్ణ. నీ వంటి రంభ తనకు తానై వలచి వస్తే ఎక్కడికి? నా జీవితము యవ్వనము సార్థకం చేసుకుంటాను స్వామి. బయట పల్లకి సిద్ధంగా ఉంది. మా ఇంటికి దయచేయండి. నా హృదయంతో పాటు సర్వసంపదలు తమకు సమర్పించుకుంటాను. ప్రతిఫలాపేక్ష లేకుండానే సర్వస్వం సమర్పించుకుంటావా? నాకు ప్రతిఫలం మీ ప్రేమి. నా సర్వస్వం ఇక మీరే. దానికే కాదంటానా? పదా పోదాం. ఎక్కడికి? తుంగభద్రకి. ఏ జలక్రీడ మీద మనస్సైందా? అయితే క్రీడా సరస్సు ఉందిగా. అబ్బే, మన విహారానికి ఆ వైశాల్యం చాలదు. నదికే పోదాం. అందులో మొసళ్ళు ఉన్నాయి కనుకనే అందులో ఈదులాడాలి. భయం వేస్తే ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుందాం. మొసళ్ళు కలియబడి కండను కొరుకుతుంటే అప్పడంలా కరకరా నమిలి మ్రెంగుతూ ఉంటే ఆహా, ఆనందం, బ్రహ్మానందం, అంబానీ అనుగ్రహం అంటూ ఏకకంఠంతో గానం చేద్దాం. రా రా. అది వరుస. అలా కృష్ణనామస్మరణ చేసుకుంటూ ఒక్క మునకవి జీవితం నిశ్శేషంగా నాశనం అయిపోతుంది. తరతరాల వారికి మార్గదర్శకము అవుతుంది. జాగు పనికిరాదు. ఈ అదృష్టం పోతే మళ్ళీ రాదు.
మహావేశం ఒళ్ళు మర్చిపోతున్నా నా ప్రాణాలు తీస్తాం నీకు పిచ్చెత్తింది నన్ను వదులు వదులు అవును రాధ, నీకు నాకు ఒక్కటే పిచ్చి. నువ్వే ఎత్తించావు. దీనికి మరణమే మందు. పద, దూకు. స్వర్గ సుఖాన్ని కాదనుకోకు. అయ్యో బుద్ధొచ్చింది. ఇంకెన్నడూ నీ దొరికాం. నన్ను ప్రాణంతో దక్కని వీల్లేదు. నీకు బుద్ధి వచ్చినా నాకు రాలేదు. ఇంటి వద్ద వెళ్ళాలని ఎదుట నీవున్నావు. ఆమెను విడిచిపెడితే లోకం నన్ను బ్రతకనేది. నిన్ను విడిచి నేను బ్రతకనే లేను. మనకు స్వర్గ సుఖం ఈ లోకంలో లేదు. మన ప్రేమను ఫలించాలంటే మరణమే శరణ్యం. కృష్ణ రాధ, కృష్ణ రాధ, కృష్ణ రాధ. అయ్యో హత్య 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 కాదు, ప్రేమ ప్రేమ. ఒక్క ములగ చాలు అంతే. రామకృష్ణ, కృష్ణ మహాకవి, మహాప్రభు, అసుర సంధ్యా సమయం, నిర్జన నదీ తీరం, ఆ అబల ఆక్రందనం, ఈ శ్రోత్రియుల సాక్షాత్కారం, దీని అర్థమేమిటి? అవును ప్రభు, పరిస్థితులు పరిసరాలు నా నేరాన్నే నిరూపిస్తున్నాయి. శ్రీవారు ఏ దండన విధించినా సరే ఈ ఆశ్రితులు శిరసా వహిస్తారు. ఆచార్యవర్య, ఈ అపరాధానికి ఏ శిక్ష సమంజసమని తమ అభిప్రాయం? మహాప్రభు, హృదయ విదారకమైన ఆక్రందనం వినగానే మా మేధస్సు స్తంభించిపోయింది. అపరాధానికి అనుగుణ్యమైన శిక్ష విధించండి. తమ నిర్ణయంతో మేము పరిపూర్ణంగా ఏకీభవిస్తాం. మహాప్రసాద్. రామకృష్ణ, నీ అపరాధం లోకోత్తరం, అసామాన్యం. నిన్ను కనికరించాం. యావజ్జీవము శృంఖలాబద్ధుల్ని చేస్తున్నాం. మహాప్రభు, మహాకవి, అనురాగ శృంఖలతో నిన్ను మా హృదయ పంజరాన బంధించాం. ఈ జన్మకు నీకు ఈ చరవాసం తప్పదు. ధన్యుని మహాప్రభు. అదే నా చిరకాల వాంఛితం కూడా. ఆ కోరిక ఈ అసుర సంఖ్య వేళ సాక్షాత్ సద్గురు సన్నిధిలో నెరవేరింది. విద్యానగర సామ్రాజ్య లక్ష్మీ సనాథులు కరుణా సముద్రులు తమ హృదయాంతరాన నాకు శాశ్వతంగా నిలువ నీడతారు. ఇక సెలవు పుచ్చుకుందామా? ఎవరి నీచుడు? మన రామకృష్ణ బంధువే మహాప్రభు. ఇతని కాళ్ళు చేతులు కట్టి తుంగభద్రలో మూసళ్ళకు వేయండి. ఊరు పేరు లేని పరదేశివి. ప్రభువులు కవివని గౌరవించారు, ఆశ్రయమిచ్చారు. అలాంటి కరుణామూర్తిని, అన్నం పెట్టిన దాతను హత్య చేయించడం మా కృతజ్ఞత. రామరామ, నేనే పాపం ఎరగను. బంధువులను ఇంట చేరాడు, ఉద్యోగార్థి అన్నాడు. ఆ మాట నమ్మాను. కానీ ఇంత కిరాతగానికి తలపెడతాడని నాకు తెలియదు మహాప్రభు. నీ బంధువు ఎలాంటి వాడో నీకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఈ కుట్రలో నీకు భాగం లేదంటే లోకం విశ్వసిస్తుంది. మరే పౌరుడైనా శత్రువుల గూఢచాలకు ఆశ్రయమిచ్చుంటే న్యాయశాస్త్ర ప్రకారం తలదించేవాడు. నీపై గల అభిమానం కొద్ది ప్రభువు రాజధర్మాన్ని కూడా పాటించక మౌనం వహిస్తుంది. మా పాలనలో విహితులకు విరోధులకు ఒకటే ధర్మం, ఒకటే దండన. ఇతన్ని ఏనుగుల చేత తొక్కించండి. మహాప్రభు, సెలవు మహాప్రభు. ఈ దీనుడు ఏమైపోయినా లోకానికి లోటు. అంబ కృప వల్ల తమకు గండం తప్పి నాకంతే చాలు. శ్రీవారు శాశ్వతంగా వర్ధిల్లాలి. విజయీభవ మహారాజా.
అమ్మాయి, ఈ శిక్షకు పాత్రుడు వారు కాదు. వారే పాపం ఎరుగరు. ఈ నేరం చేసింది నేను. వారింట్లో లేనప్పుడు బంధువున్నట్లు ఇంట్లోకి వచ్చాడు. నమ్మి రానిచ్చాను. ఆ ద్రోహం చేరదీసిన నేరానికి నన్ను శిక్షించండి. ఆయన నిరపరాధి. ఆ సత్యం నాకు తెలుసునమ్మా. తెలిసి కూడా మీరు చూస్తూ ఊరుకుంటారా? ఈ అన్యాయం ఆపండి తాతగారు. నా మాంగళ్యం నిలపండి. నన్ను నా బిడ్డను దిక్కుమాలిన వాళ్ళు కాకుండా రక్షించండి. మాకు మా నాన్న దిక్కు తాత. నాన్న లేకుండా మేము ఉండలేం. మా నాన్నను తీసుకురా తాతయ్య. అలాగే బాబు. ఇదేమిటి స్వామి, మిమ్మల్ని పాతేయటానికి గొయ్యి తీస్తూ ఉంటే మీరే దానికి సాయం చేస్తున్నారే. ఇక నా బ్రతుకు ఇక్కడే నాయన. నా ఇల్లు నేనేగా కట్టుకోవాలి. మీరు అందరిలాంటి వారు కారండి అయ్యగారు. అందుకనే మనకి అసాధారణ గౌరవం లభించింది. చచ్చిపోతూ కూడా చతుర్లాడుతున్నారే, ఇంకేం చెప్పేది? ఏడుస్తూ కూర్చుంటే వచ్చే చావు రాకుండా ఆగిపోతుందా? బ్రతుకు ఒక బొంగరం లాంటిది. ఊపిరినంతసేపు తిరుగుతుంది, తగ్గగానే ఒరుగుతుంది. చెడ్డవాడు బ్రతికుంటే దేశానికి ఎంత నష్టమో, మంచివాడు చస్తే అంత లాభం. కానీ కానీ అదరా ఏనుగుని తీసుకొద్దాం. అప్పాజీ ఆవేశపడుతున్నారు. మాకు వినోదం దేశరక్షణ కానీ అమాయకుల శిక్షణ కాదు. రామకృష్ణుడు శాసన దృష్టిలో దోషి. నేను ధర్మరక్షణ చేయవలసిన రాజును. అంతరాత్మ వద్దంటున్నా అతన్ని దండించక తప్పలేదు. అతని కోసం మీలాగే నేను ఎంతో ఆవేదన పడుతున్నాను అప్పాజీ. తప్పదు. సిద్ధాంతి గారు, ఎలాగైనా రాయల వారికి నచ్చ చెప్పి విజయపుర దండయాత్రకు మరో 6 మాసాలు ఆలస్యం అయ్యేటట్టు చేశారా? మా సుల్తాన్ వారు మీకు కనకాభిషేకం చేస్తారు. కానీ రాయల వారిని ఒప్పించడం సాధ్యమా అని ఆలోచిస్తున్నాను. తమరు ఆస్థాన జ్యోతిష్కులు. తమరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రయాణ క్రింద ఇదిగో 2000 వరహాలు. అమ్మా, ఏమిటి విలయం? విద్యానగరానికి చేటుకాలం దాపరింపజేస్తున్నావా? సామ్రాజ్యం పైన, చక్రవర్తి పైన జరుగుతున్న ఈ కుట్రల్ని తెలుసుకుని కూడా నేను ఊరుకోవాల్సిందే. నా ఈ అసహాయ స్థితికి అంతం లేదా? నా ప్రభువును రక్షించుకుని నా విశ్వాసాన్ని రుజువు చేసుకునే అవకాశం నాకు కలిగించవా? నా మీద నీకు దయ తప్పిందా? నన్ను కాపాడవా తల్లి. అంబా జగదంబ, అంబా జగదంబ, అంబా జగదంబ. ఓరబ్బి, భూతము లేదు, బుగ్గి లేదు. నేను మనిషినే మడేలా. ఇలారా మనిషి. పర్వాలేదు. మరి ఘోరమేంటి? ఘోరమే ఉంది. పోరే పాత్ర వేయించుకున్నాను. అదేమో దాని సిగతరగా ఉన్నట్టుండి వీపున గూనొచ్చి పడిందో. బద్దల్లే వంగిపోయాను. ఎవరో యోగి కనిపించి ఈ ఉపాయం చెప్పాడు. ఇలా కూరుకుపోతే ఎంతలావు గూనైనా మాయమవుతుందట. మరి తౌడికి అదో గుడవచ్చిందా ద్వారా? ఏదో ఇచ్చినట్టే ఉంది. ఏది కొంచెం బయటికి చూద్దాం. చూద్దాం ఒకటి నెమ్మదిగా ఆయన. జగదంబా, అరే చప్పగా పోయిందే. అవును బాబు, మరిగంటే నాకు పుట్టుకతో వచ్చిన చూడు. ఈ మందుకు లొంగుతాడా? యోగి చెప్పాడుగా, ఒక్కసారి ఇలా కూరుకుపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా వీపు సాఫుగా ఉంటుంది. అయితే నేను కోరుకుంటా బాబు. నీ ఇష్టం. దిగు. పక్కండి, గట్టిగా పక్కండి. మన్ను వంట పట్టాలి. నా ఇంటి బాగైతే ఇది బాగుంది. ఆ రేవు కాడ పిచ్చుముండ ఎంత సంబరపడుతుందో. పడదు మరి. ఇదిగో, ఎప్పుడు ఒళ్ళు తేలికిస్తే అప్పుడు పెళ్ళగిలిదా. చీకటి పొద్దు
ఆ పడాల నిద్రపోక ఆ జగదంబను ధ్యానిస్తూ ఉండు, ఎందుకైనా మంచి. అలాగే అయ్యా, పోయిరా. నీ పెళ్ళాం పిల్లలు చల్లగా ఉండాలి బాబు. జగదంబ 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 నా ఇంటి బాగా సబుదేమ్మా సబుదేమ్మా జగదంబ జగదంబ తల్లి జగదంబ 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 ఏంటి పులయ్యా పోతారు? ఏనుగని ఎకాయకని మిల్కి తోలిపోతుండవే. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఏళ్ళూరు సల్లం గెలుతుంటే ఎవరు ఇష్టం వచ్చిన కూడా వాళ్ళు ఉంటారు. ఇది వరకున్న మనిషి ఆయన ఇప్పుడు స్టాప్ అయింది, ఆయన వెళ్ళిపోయాడు. నా రోగం కుదుర్చుకోవడానికి నేను గోతులో కూకున్నా. రే, అయ్యగారు మనల్ని మోసం చేసి పారిపోయారా? అవును రోయ్. ఇప్పుడే స్టాప్ అయింది పులియా. నువ్వు తర్వాత కూర్చుని పులియా. నమస్కారం స్వామి. దయచేయండి. ఏ సిద్ధాంత్ గారు ప్రొద్దుటే ఇలా దయచేశారు? తమ ఆశీర్వాదం కోసమే స్వామి. ఎటు చూసినా పాలుపోక మీ సలహా కోసం వచ్చాను. ఏ అంత ప్రమాదం ఏమొచ్చింది? పెద్ద గండకత్తరే స్వామి. ప్రభువులు దండయాత్రకు త్వరలో ముహూర్తం నిర్ణయించమని ఆజ్ఞాపించారు. గ్రహచారం ప్రభువుల వారికి కొంతకాలం వరకు సుతరాము బాగుండలేదు. వారి మాట మన్నించి చూస్తూ చూస్తూ ఎలా అపకారం చేయడమా అని తటపటలాడుతున్నాను. శాస్త్ర విషయాల్లో నిర్మోహమాటంగా మనవి చేయాల్సిందే. అందుకు సందేహం దేనికి? ప్రభువుల మాట కాదంటే ఏం ప్రమాదం సంభవిస్తుందో అని భయంగా ఉంది. శాస్త్ర కోవిదులైన తమ వంటి వారు కాస్త వత్తాసుంటే ఎలాగో నచ్చ చెప్పవచ్చని ఇలా వచ్చారు. దానికి మనమంతా కోరేది వారి క్షేమ విజయాలేగా. తప్పకుండా మీ అభిప్రాయాన్ని బలపరుస్తాను. ఆ పాటి హామీ తమరిస్తే నిర్భయంగా రాయల వారికి సందర్భాలన్నీ వివరంగా మనవి చేస్తాను. అప్పాజీ, అప్పాజీ, రామకృష్ణ, బ్రతికే ఉన్నావా నాయన? అంతా అంబానుగ్రహం అప్పాజీ. ఎలా బయటపడ్డావు తండ్రి? ఎవడో ఒకటి కనిపిస్తే వాడిని గోతులో పాతిపెట్టి వచ్చాను. అయ్యో పాపం, అన్యాయంగా అమాయకుడు. వాడికి వచ్చిన భయమేమీ లేదు అప్పాజీ. ఉన్న భయం వల్ల మన సామ్రాజ్యానికి ఉంది. విద్యానగరంలోని విద్రోహ శక్తులు చారేగుతున్నాయి. శత్రుచారుల పన్నాగాలు మితిమీరుతున్నాయి. నమ్మిన బంట్లే సొమ్ము కాశపడి శత్రువుల బానిసలవుతున్నారు. అసంభవం. నువ్వు భ్రమపడుతున్నావు రామకృష్ణ. విజయనగర ప్రభువుల సేవకులు అంతటి విశ్వాసఘాతకులు కారు. నిష్కారణంగా ఇతరులపై నిందమోపి నేను బ్రతికిపోవాలన్న ఆశతో రాలేదప్పాజీ. నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఆ నగ్న సత్యాన్ని మీ చెవిని వేయడానికే తప్పించుకొచ్చాను. నా మాట నమ్మండి. మీరు చెప్పినట్టు చేస్తే రేపు వాడి గుట్టు వాడే బయట పెడతాడు. తమరు మహామంత్రులు అప్పాజీ వారేగా? ఓహో, తాము ఆచార్య స్వాములు తాతాచార్ల వారు గదు. బ్రహ్మానందం. మీరు సిద్ధాంతులు. చూశారా మరి? మీరెవరు? అంబికా ఉపాసకులు. ఆ దేవి దయ వల్ల జ్యోతిషంలో ఈశత్తు ప్రజ్ఞ లభించింది. శ్రీవారు ధర్మరక్షకులని, పండిత పక్షపాతులని విని దర్శనానికి వచ్చాం. మహాప్రసాదం. మా సందేహ నివారణ చేయండి. ప్రభు, అది మా విద్యకు అవమానం. చూశారా మరి? మేము ఎవ్వరినీ అవమానించం. సత్యశోధన సర్వదా జరిగి తీరవలసినదే. మీ సందేహమేమిటి మహారాజా? శ్రీవారు దండయాత్రకు సంకల్పించారు. చాలప్పాజీ, చాలు. అంబకృప వల్ల మాకంతా విషితమైపోయింది. మీ సిద్ధాంతి త్వరలో ముహూర్తం లేదని, కాదని అవసరపడితే ప్రభువులకు ప్రమాదం తప్పదని అంటున్నారు. అంతేనా? అవును, తప్పదు. కాదు, తప్పుతుంది. విజయమే లభిస్తుంది. లేదు, ఇంతవరకు మా మాట ఎన్నడూ తప్పలేదు. అవును,
వీరు తరతరాలుగా ఈ సంస్థానాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న సిద్ధాంతులు, రాజభక్తులు. నా మాట నమ్మండి మహాప్రభు. ఈ అసంపూర్ణ ప్రజ్ఞావంతుని మాటలు ఆదరించకండి. త్వరపడకండి సిద్ధాంతి గారు. ప్రభువుల మాట అలా ఉంచండి. మీ జాతకం మీద మీకు నమ్మకమేనా? ముమ్మాటికి. అయితే మీ ఆయుర్దాయం ఎంత అంటారు? 73 ఏళ్లకు ఒక్క విఘడియ కూడా తక్కువ కాదంటాను. ఓ, అయితే ఈలోగా మీకేమీ ప్రమాదం లేదంటారా? లేదు, కల్వ కూడా రాదు. చూశారా మరి, అదంతా మీ భ్రమ. మీరు ఒక్క విఘడియలో మరణించబోతున్నారు. ఇతడు నిజంగా పిచ్చివాడే మహాప్రభు. తమ సమ్ముఖంలోనే సిద్ధాంతి గారు మరణించడం ఎలా సంభవం? బంగారు గ్రహచారాన్ని గుణకారాన్ని మార్చి రాజభక్తుల్ని రాజద్రోహుల్ని చేయడం సంభవం కాగా ఇదెందుకు కాకూడదు? మీ సిద్ధాంతి మరణం తథ్యం. ఏమిటి అత్యాచారం? మహాప్రభు, అన్నం పెట్టిన ప్రభువులకు అన్యాయం తలపెట్టాను. విజాపుర దూతలు నా చేతుల్లో డబ్బు పెట్టి అబద్ధాలాడించారు. అందుకు ప్రతిఫలం అనుభవించాను. ఎవరక్కడ? ఈ అభాగ్యుని దేహాన్ని బంధువులకు అప్పగించండి. ఈ కుట్రలో మీకు భాగం లేదంటే ఎవరైనా విశ్వసించగలరా స్వామి? ఏ సంబంధము లేనిదే సిద్ధాంత గారిని అంతగా బలపరుస్తారా? పండితోత్తములని గౌరవించి ఆచార్యులుగా చేసి ఆదరించిన ప్రభువును అన్యాయం చేయటం మీకు భావ్యమేనా? మహాప్రభు, నా మాట నమ్మండి. తెలిసి నేనే అపరాధం చేయలేదు. మా పాలనలో విహితులకు విరోధులకు ఒకటే ధర్మం, ఒకటే దండన. వీరిని బంధించండి. అనుగ్రహించండి ప్రభు. ఆచార్యుల వారు నిర్దోషి, అపరాధి సిద్ధాంతి. నిదర్శనం నేనే. రామకృష్ణ, అబద్ధాలాడి తమను నమ్మించలేనన్న అనుమానంతో సిద్ధాంతి లేని శాస్త్ర భయాలు ఏకరుపెట్టి ఆచార్యుల వారి ఆసరా అర్థించారు. ఆ మాటలు నమ్మి గురుస్వాములు సిద్ధాంతివాదాన్నే బలపరిచారు. అంతేగాని కోరి వారే కుట్రా చేయలేదు. విజయనగరానికి ఆపత్తు కలుగుతుందన్న వార్త వినగాని నాకేమీ తోచక తమ శాసనాన్ని ఉల్లంఘించాను. సత్యాన్ని వెల్లడించగలిగాను. ఇక నిశ్చింతగా మరణిస్తాను. సెలవు మహాప్రభు. రామకృష్ణ, అపకారికైనా ఉపకారం చేయగలని దేశభక్తి మేము మర్చిపోయి, ఈ దేశము మర్చిపోయి, గతం మర్చిపోయి, మళ్ళీ నీ సహవాస భాగ్యం మాకు కలిగించు. ఏనాటికైనా నేను మీ సేవకుణ్ణి మహాప్రభు. కానీ ఈ కుట్రలు మాత్రం కొనసాగరాదు. మనోనిశ్చయం కంటే మంచి ముహూర్తం లేదు మహాప్రభు. సత్యము దయా ధర్మము మీ హృదయంలో స్థిరంగా ఉన్నంత వరకు విద్యానగర విజయ పతాకం దిగంత సీమల్లో తాండవించి తీరుతుంది. అప్పాజీ, దేశంలో నేడే దండయాత్రను చాటించండి. సేనాపతులను హెచ్చరించండి. సైనికులను సంబారాలను సమకూర్చండి. ఆ బ్రాహ్మణుని కుటుంబానికి వలసిన సాయం కూడా చేయండి. జై కృష్ణరాయ మహీపాల. విజయోస్తు, దిగ్విజయోస్తు. నాయనా, నా అపరాధం మన్నించు రామకృష్ణ. ఏ దుర్ముహూర్తంలో కలుసుకున్నామో గాని నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నా చదువు సంస్కారము నాశనం చేసుకుని నిరాధారమైన నిందలు నీపై మోపి రాజాగ్రహానికి గురి చేశాను. నీ ఔదార్యంతో నాకు కనువిప్పు చేశావు. నన్ను ఆ మాటలకండి స్వామి. విజయనగరంలో రణభేరం రోజుతుంది. సర్వ సన్నాహాలు జరుగుతున్నాయి. ఏ క్షణంలో దండయాత్ర సాగిస్తారో ఎవరికీ తెలియనివ్వటం లేదు. మనం అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. కనకరాజు ఖతమైపోయాడు. దోషిని లోపరుచుకుంటే వాడు ఖతం. నిద్రించే సింహాన్ని లేపకుండా ఉంటేనే బాగుండేది. గతాన్ని గురించి విచారించి లాభం లేదు పాయసాబ్. రాయలకి శాంతి సందేశం పంపుదాం. సమయం చూచి వెనుక దెబ్బతీద్దాం. అదే మన ప్రస్తుత కర్తవ్యం. వెనుకవాటుగా వెన్నుపోటు వేయవలసిన అవసరం మనకేముంది బాయ్ సాహెబ్? 5గురు మధ్యన ఒక్కడు 5 వేళ్లు మూసివేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతాడు. రాయలు ఉక్కు పిండము.
లోహాన్ని వేడి మీద లొంగ తీయాలి. ఎవరక్కడ? కృష్ణసాన్ని హాజరు పెట్టు. రాయలు సౌందర్య ప్రియుడు, మన కృష్ణసాని అందానికి రంభ, ఆటపాటల్లో అందివేసిన చెయ్యి. కానీ నమ్మి పంపించవచ్చునా అని. మీకు ఆ అనుమానం అక్కర్లేదు. కృష్ణ, విజయనగరం రాయలు మా మీద దండయాత్ర సన్నాహాలు చేస్తున్నాడు. వెంటనే నీవు అక్కడికి వెళ్ళి నీ సౌందర్యం చాతుర్యం వెలబోసి రాయల్ని నీ దాసుని చేసుకోవాలి. అవసరమైతే అతను ప్రాణాలే తీయాలి. ఈ రోజే నీ ప్రయాణం. సిద్ధంగా ఉండు. కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాం. వెళ్ళు. ఇంతకాలం నుంచి లేని ఈ రాయబారాలు సుల్తాన్లు ఇప్పుడు ఎందుకు నడుపుతున్నారో ప్రభువులు సావధానంగా యోచించాలి. ఈ సంధి ప్రయత్నాలు వారు శాంతి కోసం హృదయపూర్వకంగా చేస్తున్నవి కావనే నా సందేహం. కానీ రాయలు రక్త పిపాసి అన్న లోకనింద భరించడం నాకు ఇష్టం లేదు. రాజనీతిని పాటించి సంధికి రాశాను, తర్వాత తెలివేయండి. రాశారా? చిత్తగించండి. ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆమె ఎవరు? దాసిది. ఏయ్, అలా చూస్తూ నించుంటావే, సామానంతా సర్దు. ఏం మాధవి, బాగున్నావా? ఆనాటికి ఈనాడా కలుసుకోవడం కృష్ణ. ఏం చేస్తాం మాధవి, అరణపు దాసివై మహారాణి గారి అనుగ్రహం సంపాదించుకున్నావు. అదృష్టవంతురాలివి. నా జీవితం అంతా కళా సాధనతో దేశాల వెంటే గడిచిపోతోంది. వచ్చిన నష్టమే ఉంది. కళా సరస్వతివైనావు. ఏ కుబేరుడో నీ కొలువులో కుదిరి పులికిస్తాడు. అందుకైతే అన్ని దేశాలు వదిలి మీ విజయనగరం రావడం దేనికి? మా రాయలవారి కొలువులో చేరాలనుందా? నువ్వు నాకు ఒక్క సహాయం చేయాలి. మహారాణి గారికి నీ మాట అంటే చాలా అభిమానం అంటగా. రేపు రాయలవారి జన్మదినోత్సవం నాడు నా నాట్యం ఏర్పాటు చేయించు. అయ్యో, ఆ బాధ్యత మాత్రం నా మీద పెట్టొద్దు. మహారాణి వారితో నీ సంగతి చెప్పి దర్శనం చేయించే పూచి నాది. పోనీ అలాగే చెయ్యి. శతం దేవ శరదో వర్ధమానయిత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుం మరుతజేనా వర్ధయంతే శతమేన వేన శతాత్మానం భవతి శతమనం సమర్భవతి శతమితి శతం దీర్ఘమాయో శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఒక్క మనవి, ఇది మా ముచ్చట. మన కళ్యాణ సమయంలో మా తండ్రి గారు తమకి రత్నహారం బహుకరించారు. ప్రభువులు అభిమాన చిహ్నంగా నాకు బహుకరించారు. ఈ జన్మదిన మహోత్సవంలో నా అనురాగ చిహ్నంగా మీకు ఇది కానుక పెడుతున్నాను. అనుగ్రహించండి. ఈనాడు మా భువన విజయంలో నాట్య సరస్వతి అవతరించింది. ఆ సరస్వతికి ఈ కళారాతకుని కానుక. ధన్యురాలింది ప్రభు. ఆహా, ఏమా వయ్యారు, ఏమా నాట్యం! ఆ సుకుమారి కళా కౌశల్యం వర్ణించటానికి ఆ శేషుడే రావాలి. ప్రభువులు మంత్రముగ్ధులైపోయారన్నమాట. నిజం దేవి, ఆమె సౌందర్యం లోకోత్తరం. ఆమె నాట్యంతో మా భువన విజయమే కళానిలయమైపోయింది. అందుకే మా చేతులారా ఆ కళా సరస్వతిని రత్నహారంతో అలంకరించాం. ప్రభువులు సర్వస్వతంత్రులు. హారంతో పాటు హృదయాన్ని కూడా అర్పించుతున్నారు. దేవి, మన్నించండి మహాప్రభు. మీ కరుణామయ హృదయమే నా సామ్రాజ్యం విశ్వసించాను. ఆ హృదయంలో నాకు తప్ప మరెవ్వరికీ చోటు లేదని గర్వించాను. కానీ ఈనాడు నా కలలన్నీ కరిగిపోయాయి. నా చేతులతో నా ప్రేమ చిహ్నంగా మీ కంఠాన్ని అలంకరించిన రత్నహారాన్ని నా కన్నుల ముందే
మీ చేతులారా ఒక నటురాలికి బహుకరిస్తారని అనుకోలేదు. దేవి, ఈ వాక్ధోరణి మీకు మన్నించం. అసూయ ముందు ఆడజన్మ వెనుక మహారాణులైన మనస్తత్వాలు మారవు. ఆడవారికి కోయలకు ఆ జన్మ హక్కేగా. అలా ఆనందించే అధికారం తమ పాలనలో ప్రతి పౌరునికి ఉందిగా ప్రభు. ఒక ప్రభుకి తప్ప. అదేం ప్రభు? బాధ్యతలనే బాకుల మధ్య పడి బాధపడటమేగా రాచరికం. ప్రభువుల వారి పాలనలో విశేషాలేమిటో? మేఘాలు వర్షిస్తున్నాయా? రాజ్యంలో పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయా? ప్రజలు ఏ కొరత లేకుండా సుఖంగా ఉన్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని చిక్కులు, ఎన్ని చీకాకులు, ఎన్ని చిక్కులు, ఎన్ని చీకాకులు. ఎలా భరిస్తున్నారు ప్రభు? భరించలేకే ఈ వసంత మండపంలో దాక్కున్నాం. వసంత మండపం అంటే ఇదేనా ప్రభు? వినడమే గాని ఎన్నడూ చూడలేదు. ఆ భాగ్యం కూడా నేడు కలిగింది అనే ఈ వసంత మండపం మాతో మనవి చేసుకుంటుంది. ధన్యురాలి. నీ రాకతో ఈ వనమే పులకంకితమైంది. చివురు చివురున ఒక నవ్వు విలాసం, పువ్వు పువ్వున ఒక నవ్వు వికాసం. చూడు కృష్ణ, నీ రాక మా జీవితానికి కూడా ఒక నూతన శోభను సమకూరుస్తుందనే మా ఆశ. విజయనగర సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతులు, రాజాధిరాజ రాజమార్తాండ రాజకంఠీరవాది బిరుదాంకితులు. ప్రభువులకు కూడా తీరని కోరికలుంటాయా? ఈ ప్రభువులకున్నాయి. వేగిపోయే మా హృదయానికి శాంతే లేదు. విశ్రాంతి తీసుకోండి ప్రభు. విశ్రాంతి ఎన్నాళ్ళు ఎండమావుల్లాగా మా కంటికి ఒప్పించటమే కానీ అందుబాటులో లేకపోయింది. ఇప్పుడు మా ఎదుట నిలిచింది. ఏది? నాకు కనిపి ఏది? ప్రమాణం చేయండి. సరేనా? మహాప్రభు, మీలాగా ప్రేమ కోసం ఇంకింత త్యాగాలు చేసే ప్రభువుల్ని నేను ఇంతవరకు చూడను లేదు, ఉన్నారని వినను లేదు. కారణం, నీలాంటి సౌందర్య రాశిని ఇది వరకు బ్రహ్మ సృష్టించకపోవడమే. కృష్ణ, మా జీవితంలో మధురాతి మధురమైన ఒక ఘట్టానికి ఇది నాంది. నా ఆశలు ఆశయాలు ఫలించిన సుదినం కూడా ఇదే ప్రభు. కృష్ణ, నీ మధుర గీతాన్ని, అమర నృత్యాన్ని ఎంతని వర్ణించు. ప్రభు, విన్నవని నిజమని నమ్ముకుని వెర్రి లోకం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంది. ఈ ఆనంద సమయంలో ఆ విచారం దేనికి దేవి? అందరి ఆనందం దొరికింది కనుకనే మహాప్రభు. రాజులు రక్త పిపాసులు, దయారహితులు, చంచల చిత్తులు అని నా చిన్నతనంలో చెప్పగా వినేదాన్ని. ఆ పేరు వింటేనే వణికిపోయేదాన్ని. ఇప్పుడు నిజం తెలిసిందిగా కనుకనే మనవి చేస్తున్నాను మహాప్రభు. ఈ చనువు, ఈ సారస్యం, ఈ అనురాగం, ఆనందం చవి చూసిన తరువాత ప్రపంచమే నవ్య శోభతో దివ్య రూపంతో కనిపిస్తుంది. ఇలాగే ఏ అంతరాయం లేకుండా మనం సంతోషంగా గడపగలిగితే నా జన్మ తరించినట్టు స్వర్గ వైభవం కూడా నేను ఆశించాను. నీ కోరిక చెల్లిస్తాను దేవి. మా జన్మ కూడా ఆ ప్రేమ సౌరభంతో అమరం చేసుకుంటాం. ఎవరక్కడ? ఈ క్షణం మొదలు మా ఏకాంతానికి ఎవరు అంతరాయం కలిగించరాదు. మా అంతఃపురంలో ఎవరు అడుగు పెట్టరాదు. ఆజ్ఞోల్లంఘనానికి శిక్ష శిరచ్ఛేదమే.
అప్పాజీ ఏమన్నాజీ మీ అనుమానం నిజమైంది. రహస్యంగా సమర సన్నాహాలు చేస్తున్నారా? అవునప్పాజీ, బహమనీ సామ్రాజ్యం అంతటా సైనికులను విరివిగా జమ చేస్తున్నారు. ఆహార పదార్థాలు, ఆయుధాలు, మందు సామాన్లు సమకూర్చుకుంటున్నారు. ఇక ఆలోచించి లాభం లేదు అప్పాజీ. కార్యరంగంలోకి దూకాలి. నాకు సెలవిప్పించండి. ప్రభువుల కళ్ళ ముందు పడి పరిస్థితులు మనవి చేస్తాను. ప్రభువుల చట్టవర్తులు నీకు ఇంకా బాగా తెలియవు రామకృష్ణ. అర్థం చేసుకోకపోతే అపాయం తప్పదని నాకు తెలుసు. కానీ ఈ భయంకర పరిస్థితులు ప్రభువులకు నివేదించక తప్పదు. నా సాహసాన్ని మీరు అపార్థం చేసుకోకండి అప్పాజీ. ఏదో విధంగా నేను శ్రీవారిని దర్శించి వారి మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తాను. నా మాట అనుగ్రహించారా సామ్రాజ్యము మనము చల్లగా ఉంటాం. నిగ్రహించారా నేను లేనందువల్ల మన సామ్రాజ్యానికి ఏమీ లోటు ఉండదు. నన్ను ఆశీర్వదించండి అప్పాజీ. ఏమిటి జాగు త్వరగా ఇస్తుంది? కొంచెం ఆగండి. మహారాజులతో చదరంగమా మజాక ఆలోచించనివ్వండి. ఓహో, మా గజాల మీదే కనబడిందన్నమాట. పడినా తమకొచ్చిన ప్రమాదమే ఉంది ప్రభు. తమకున్న గజబలం ఇంత అంతా కనుకన చదరంగం ఆడుతున్నప్పుడు చక్రవర్తికైనా 2 గజాలేగా ఆదరవు. ఆడనప్పుడు ఇప్పుడు ఆడుతున్నాగా ఆడు. అయినా తమ గజబలం ఎంత మహాప్రభు? చూస్తూనే ఉన్నావుగా. 1, 2. వందల వేల. ఆ గోలంతా నీకెందుకు, ఎత్తివేయి చూద్దాం. అద్దండి, ఎవరు మీరు? మహారాజు గారి ఆత్మబంధువును. అంటే రాయలవారి ప్రియురాలు కృష్ణాసాని అమ్మగారు రంగాసాని గారు. దారి కలగండి. అమ్మమ్మ గారైనా సరే అడుగు పెట్టడానికి వీల్లేదు. వెనక్కి తిరగండి. ఏమిటా అధికారం? రాయలవారి ఉత్తరం కాదంటే తలకాయలు ఉండవు. మళ్ళండి. గంగా స్నానానికి కుండు ఫుట్లు ఆజ్ఞని ఇంట్లోకి నేను వెళ్ళడానికి వీళ్ళ ఉత్తరవా? ఎవరడ్డం వస్తారో రండి. పోతున్నా. అవసరపడితే అపాయం అవ్వా. అందరు ప్రాణాలు పోతాయి. ఆగు. 600 ఆగను. నా కూతుర్ని వల్ల వేసుకుని 4 గోడల మధ్య బందీని చేసి అయిన వాళ్ళని రాకుండా చేస్తాడా? అందుకు ఆ పిచ్చి నుండి తలూచి తైతక్కలాడుతుందా? ఇదే న్యాయం? ఆయన మొహాన్ని అడిగేస్తాను. అమ్మా, నా సంగతి నీకు తెలియదబ్బి. నా నిజ స్వరూపం చూపించారంటే మీరొక్కరు కూడా ఈ దర్యాపుల్లో ఆగమంటే ఊరుకోవయ్యా. హవ్వలేదు గువ్వలేదు. ఇదిగో మీకు వచ్చిన భయమేమీ లేదు. మా అల్లుడి గారితో చెప్పి మీకు కావాల్సినంత బహుమానం ఇప్పిస్తాలే. బహుమానం ఇదిగో. అమ్మాయి కృష్ణ, అల్లుడు గారు, అల్లుడు గారు ఎక్కడున్నారే? అయ్యో, ఏం చేస్తున్నారే? ఈ అన్నాళ్ళకి కనిపించావే నా తల్లి. ఇదిగో వస్తానని చెప్పి ఇక్కడ కూర్చుంటే నేనేమైపోవాలనుకున్నావే? అలా చూస్తావేమి? ఎవరు నువ్వు? అందాక వచ్చావు, కనిపించిన కన్నతరినే మర్చిపోయావు. నువ్వు రాజాశ్రయం దొరికి మేడలో కాపురం పెట్టగానే ఎంత కళ్ళు తలకొచ్చాయే. నీకు ఈ మొదలు మంది పెట్టిన అల్లుడు గారు రెడీ? బయటికి రమ్మను. ఇదే ముద్దు ఆయన్ని అడిగేస్తాను. రమ్మనవే బయటికి. అల్లుడు గారు, అల్లుడు గారు. ఏమిటి చెప్పారా? మన్నించండి మహాప్రభు. పరువుగా మీ కంటపడే భాగ్యం లేక ఈ పగటి వేషం కట్టారు. అధిక ప్రసంగి, ఈ నేరానికి శిక్ష ఏమిటో నీకు తెలుసా? శిరచ్ఛేదం మహాప్రభు. తెలిసే వచ్చాను. తొలిసారిగా చచ్చేవానికి ఆ భయం గాని మీ చేతుల్లో దినమూ చచ్చే నాకు ఆ భయం లేదు. మీ ఉప్పు తింటున్నందుకు నా విధి నెరవేర్చుకుని నా రాజును రక్షించుకోవాలని ఈ సాహసం చేశాను. ఇప్పటికైనా మీ బాధ్యతను గ్రహించి అంతఃపురానికి దయచేయండి. ప్రజాపాలకుడు ధర్మరక్షకుడు అయిన మా ప్రభువును మళ్లీ మాకు ప్రసాదించండి. మీ సామ్రాజ్యాన్ని, మీ ప్రజలను, మీ వంశ ప్రతిష్టను రక్షించుకోండి. మా ప్రతిష్టను ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు. తెలిసిన ఏ ప్రభువు ఈ విధంగా భోగనాల సత్వంలో మునిగి తేలుతూ ప్రపంచాన్ని మర్చిపోదు. మీరే దేవుళ్ళని నారాయణ గారి మొగమైనా చూడకుండా తెలిసి ఆ సాధ్విని కన్నీటి పాలు చేశారా? మీ పరువు ప్రతిష్టలే, మీ యోగక్షేమాలే తన ప్రాణతుల్యంగా భావించి ఈ మహత్తర సామ్రాజ్యాన్ని మీకు అందించిన అప్పాజీ వారికి తెలిసే అవమానం కలిగించారా?
మహాప్రభు మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు. నాకు తెలుసు. క్షణికము తుచ్చము అయిన ఈ సుఖం కోసం, ఈసారి దాని సంతోషం కోసం. వింటున్నారా ప్రభు? మీ ఉదాసీనతే ఇంత దూరం తెచ్చింది. నా మీద ఏ లవలేశమైన అనురాగము అభిమానం ఉంటే ఈ నీచుడు నాలిక తెగ్గోయించండి, తన్ని తగిలేయండి. అవును, నా తలే తీసివేయండి. మాట మాటకు తల తీయించే అధికారం మీకుంది. కులగోత్రాలు లేని ఈ పడుపు గత్తెకు, మీ పాదాలు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ఈ తొత్తుకు మహారాణి మర్యాద కలిగించారు. ఐశ్వర్యం కోసం ఆమె నటించే ప్రేమను నిర్మలానురాగమని నమ్ముతున్నారు. మీ క్షేమం కోరే మీ ఆప్తులందరినీ దూరం చేసుకుని ఈ మాయలాడిని తలకెత్తుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ సాన్నిధాన్ని తన్ని తగిలేయండి. సగౌరవంగా సామ్రాజ్య ప్రజల మొహం చూడండి. మహాప్రభు, ఆ భద్రభూతు వాగుడు మితి పెడుతోంది. వింటూ ఊరుకుంటారే? మట్టు మర్యాద లేని పొగరమో తనరాని మాటలని అవమానిస్తుంటే సహించే కన్నా మీ చేతులారా నన్ను చిత్రవద చేయండి. ఈ పాడు బ్రతుకు బతికే కన్నా పవిత్రమైన ప్రేమ కోసం మీ కృష్ణ మరణించిందన్న గౌరవమైన దక్కించండి. రామకృష్ణ, పాపుని ఎత్తుక ప్రసంగం. ఈ నేరానికి నేను చేసిన పాపం లేదు. పాత సహవాసాన్ని పాటించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాం. పో, ఈ విజయనగరాన్ని వదిలిపో, మా సామ్రాజ్యాన్ని విడిచిపో. మళ్ళీ నీ ముఖం మాకు చూపించావా మరణమే నీకు దండన. పో. సెలవు మహాప్రభు. నా అపరాధము ఈ వేశ్య అనురాగము నిలకడ మీద మీకే తెలుసు. నేనేమైనా సరే నా ప్రభువు సామ్రాజ్యము చల్లగా వర్తిల్ల, అదే నా ఆశ. జై జగన్మాత. అప్పాజీ, వచ్చావు నాయన. వెళ్ళిన పని ఏమైంది? ప్రభువులు వేయించిస్తున్నారా? సమాధానం చెప్పవే నాయన. అంతఃపురంలో ప్రవేశించడానికి అవకాశం కలిగిందా? ఈ మౌనంతో మమ్మల్ని బాధించకండి. చెప్పండి, ఏమైందో? ప్రభువులు సముఖం ప్రసాదించలేదా? ఈ మనం ఆలకించలేదా? అన్నీ అయినాయి మహారాణి. కానీ పడ్డ శ్రమంతా విఫలమైంది. ఆశలన్నీ అడియాసలైనవి. ఆ మహారాజు కన్నులకు ఆ వగలాడి ఒక్కతే దేవత. శ్రేయోభిలాషులమైన మనమందరము రాక్షసులు. నీ విజ్ఞాపన నిరాకరించారా? అంతేకాదు, మళ్ళీ ఈ దేశంలో ఎక్కడా నా ముఖం చూపించరాదని కూడా ఆజ్ఞాపించారు. మహారాజు మనకు దక్కే మార్గం మరేదీ లేదా అప్పాజీ? నాకు ఏ దారి తోచడం లేదు మహారాణి. అయితే నేనే వెళ్తాను. వారి పాదాలు కనపడతాను. నా కోసం కాకపోయినా దేశం కోసమైనా రమ్మని ప్రార్థిస్తాను. ఆ అపవిత్ర స్థలంలో నువ్వు అడుగు పెడతావమ్మా? వద్దు మహారాణి. ఆ ప్రసాదంలో ప్రవేశించిన వారిని శిరచ్ఛేదం చేయమని రాజాజ్ఞ. ఈ వ్యర్థ జీవితం కంటే వారి పాదాల ముందు మరణించడమే మేలు. అప్పటికైనా వారి మనసు మారుతుందేమో. నన్ను వారించకండి. మహారాణి, మహారాణి, మహారాణి! రక్షించండి మహాప్రభు. ఎవరది? అంతఃపుర దాసి మహాప్రభు. మహారాణి వారు ప్రమాద స్థితిలో ఉన్నారు. వెంటనే వెళ్ళకపోతే చూపులు కూడా దక్క మహాప్రభు. స్వామి, నా అపరాధం మన్నించారా స్వామి? ఈ పాదదాసిని ఆదరించారా? దేవి, నా వివేకంతో నిన్ను హింసించాను. దోషురాల్ని నేను దయతలిచి మళ్ళీ కళ్ళ కనిపించారు. ప్రభు, ఈ ఒక్క వరం ప్రసాదించండి. మీ దివ్యమూర్తిని కళ్ళ నింపుకుంటూ మీ చేతుల్లో మరణించే భాగ్యాన్ని కలిగించండి. ఆ మాట ఎందుకు దేవి?
ఇక్కడ మీకేం పని లేదే. రాచకార్యం ఉండే వచ్చాం. మీ రాచకార్యాలతో నాకు నిమిత్తం లేదు. రాయలవారు లేని సమయంలో రావడం, ఏకాంతంలో ఉన్న ఆడదానితో సంభాషించడం ప్రమాదం అని మీరు తెలుసుకోవాలి. ఏకాంతంలో నీతో ముచ్చటించి నిన్ను ప్రమాదంలో నుంచి తప్పించాలని వచ్చాను. ఓహో అలాగా. ప్రస్తుతం నాకు వచ్చిన ప్రమాదం ఏం లేదే. ఉన్నది. నీవు నా మాట అంగీకరించక తప్పదు. ఏమిటది? నీవు విజయనగరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ మా సామ్రాజ్యంలో నీవు కనిపించరాదు. క్షమించాలి కవి గారు, నేను చేసిన అపరాధం విజయనగర సామ్రాజ్య విధ్వంసం. అబద్ధం, అబద్ధం. నిరాధారమైన నింద నాపై మోపుతున్నారు. లేదు, నీవు అందుకే ఈ నగరం ప్రవేశించావు. రాజాశ్రయం సంపాదించావు. మహారాజును ప్రేమ బంధంలో బందీని చేసి రాజకార్య విముఖుల్ని చేశావు. అయిన వారందరినీ దరిదాపులకు కూడా రాకుండా చేశావు. ఇదంతా దేనికి? మీ మహారాజు గారి మనోల్లాసానికి. కళానిలయమైన మీ కొలువులో విద్యా ప్రదర్శనం చేయాలని మీ రాజుగారిని దర్శించాను. కానీ ఆయన నా అందతందాలకు ముగ్ధులై నా అనురాగాన్ని నాశించారు. వారి మాట కాదనలేక, మనసు నొప్పించలేక అంగీకరించాను. నా ప్రేమను అభిమానాన్ని వారికి అర్పించాను. ఆయన తన ఆనందం కోసం చేసిందంతా నా స్వార్థం కోసం అని అనుమానించడం మీకు ధర్మం కాదు. నీకు ముమ్మాటికి ఇందులో స్వార్థం లేదా? లేదు. అయితే నా మాట విని, విచ్ఛిన్నమైన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి విజయనగరాధీశ్వరులు తరతరాలుగా పాటుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజు భోగలారసుడై సామ్రాజ్యాన్ని, తన ధర్మాన్ని మర్చిపోతే ఎంత ప్రమాదమో ఆలోచించు. రాజ్యానికి రాజే ప్రాణం, వెన్నెముక. మా ఆశలన్నీ ఆయన మీదే పెట్టుకుని సువర్ణ స్వప్నాలు కంటున్నాం. మా మహారాజును విడిచి వెళ్ళిపో. కావాలంటే నీ జీవనావసరాలకు నీ ఎత్తు బంగారం ఇప్పిస్తాను. ఆపండి, ఆపండి. బంగారుకు ప్రేమను వెలబోయమంటారా? అదన్నిటికీ సంభవించదు, అదన్నిటికీ సంభవించదు. రాయలవారే నా రాజు, నా సర్వస్వం. వేశ్యల విశ్వాసము, పాతివ్రత్యము మాకు బాగా తెలుసు. రాయలు ఇక నీ జీవితంలో నీకు కనిపించరు. మర్యాదగా మందిరం విడిచిపెట్టి పోతావో, బలవంతాన బయటికి నెట్టించమంటావో నిశ్చయించు. ఏమిటా వాగుడు? రాయలవారు లేని వేళ మందిరంలో ప్రవేశించి నన్ను బెదిరిస్తావా? దుర్భాషలాడి అవమానిస్తావా? ప్రభువుల వారితో చెప్పి నీ తల తీస్తాను. పో బయటికి. ఆడదానివని మన్నించి ఇంత దూరం చెప్పాను. ఇప్పటికైనా కన్ను తెరిచి నీ తప్పు నీవు తెలుసుకో. ఈ సామ్రాజ్యంలో నీకు నిలవడానికి నీడ కూడా ఉండదు. వెంటనే వెళ్ళకపోతే నీ దురాశకు, దురహంకారానికి తగిన పరిహారం చెల్లించక తప్పదు. జాగ్రత్త. ఆ కృష్ణసాని సాధారణ వేశ్య కాదప్పాజీ. ఆమె ఆంతర్యంలో ఏదో అర్థం కాని రహస్యం ఉంది. ఆమెను నిష్కారణంగా అనుమానిస్తున్నావేమో. లేదప్పాజీ, అర్థకాంక్షతో ఆ సాని ప్రభువులను ఆశ్రయించలేదట. అనురాగానికే ఆమె జీవితం అంకితం చేసిందట. అందుకని ఈ నగరం విడిచి వెళ్ళదట, అంతేగా? అనే బుకాయించింది. కానీ ఆవేశంలో, ఆ వాద ప్రతివాదాలలో ఆమె ముఖంలో ఏదో భయం, ఏదో రహస్యం తొంగి చూస్తున్నట్టు నేను పసిగట్టాను. మా వాదాన్ని తెరచాటు నుండి వింటున్న అజ్ఞాత వ్యక్తి నడవడి నా అనుమానాన్ని మరీ బలపరుస్తుంది. మాకు అలాగే తోస్తుంది. ఆ రహస్యం వెంటనే మనం భేదించాలి. అప్పుడు గాని ఆ సాని జీవిత మర్మం మనకు బోధపడదు. ఈ నాటకం రేపే మొదలు. ఇంతటితో ఆమె నిజస్వరూపం మనకు, మహారాజుకు కూడా బోధపడుతుంది. ఆమె పాతివ్రత్యం బట్టబయలవుతుంది. ఇందుకు నాకు నమ్మకమైన శిష్యుడు కావాలి. గురువులు వారి అనుగ్రహం ఉంటే ఆ పాత్ర నేనే ధరిస్తాను. మీరా? ధన్యోస్మి, ధన్యోస్మి. అయితే మనం జయించామన్నమాటే. కానీ మీ కార్యభారాలు, బాధ్యతలు ఏమవుతాయి? అవన్నీ యథాప్రకారంగానే జరిగిపోతుంటాయి. ఈ నాటకం పేరుతోనైనా నాకు కాస్త మనశ్శాంతి కలుగుతుంది గురుదేవా. తథాస్తు. మీ సేవల వల్ల దేశానికే అఖండ శాంతి లభిస్తుంది. ఆలకించండి గురు. తాము మహాయోగులని, స్వర్ణ విద్యా సంపన్నులని, తమ అనుగ్రహంతో వారి మనోరథాలు నెరవేరుతాయని ప్రజలు కాచు కూర్చున్నారు. ప్రసాదం అనుగ్రహించండి స్వామి. స్వామి, శంభో మహాదేవ్. స్వాములు అనుగ్రహిస్తున్నారు. వెళ్ళి వెతుక్కోండి. మీ అదృష్టం కొద్దీ అపరంజి లభిస్తుంది. సచ్చిదానంద స్వాములకు, చిన్మయానంద శిష్యునికి. ఎత్తు పారింది తాతయ్య. మనల్ని ఎవరూ గుర్తించలేదు. దేవీవర ప్రసాది వినాయన.
నువ్వేం తలపెట్టినా జయిస్తుంది. ఆ అమ్మ అనుగ్రహం వల్లనే ఈ సాహసానికి పూనుకుంది. కానీ ఈ ప్రజల మూఢ విశ్వాసం చూశారా తాతయ్య? నిజంగా నేను స్వర్ణవేదిననే ప్రపంచంలో పేరు పెరిగిపోతోంది. ధనాగారంలో బంగారం కూడా కరిగిపోతుంది నాయన. పోనీరే తాతయ్య, మట్టిలో నుంచి వచ్చిన బంగారం మట్టిలోకే కలిసిపోతోంది. అయినా ప్రయాస మనవంతు, ఫలితం మహారాజు వంతు. శంభో మహాదేవ. చూశారా మరి? ఎవరక్కడ? ఏమిటా కోలాహలం? మహారాణి గారు చెట్టు కిందున్న యోగిని దర్శించడానికి దయచేశారమ్మా. మహారాణి గారా? దీర్ఘ సుమంగళీ భవ. మహారాణికి రారాని కష్టాలు వచ్చాయి కదూ. కడ తీరుస్తారని తమ దర్శనానికి వచ్చాను స్వామి. శంభో మహాదేవ్. మేము యోగ దృష్టితో సర్వమూ తెలుసుకున్నాం మహారాణి. నీ నాథుడు వేశ్యావ్యామోహంలో పడి నీ మనసు నొప్పించాడు. అందుకు నీవు మనోవ్యతతో మంచం పట్టావు. నీ నాథుడు మళ్ళీ నీకు దక్కాలి, అంతేగా. ఆడజన్మకు అంతకంటే కోరతగిన ఐశ్వర్యం ఏముంటుంది స్వామి? మహారాజు ఇప్పుడు నీ మందిరంలోనే ఉన్నాడుగా. శంభో మహాదేవ్. సరే, ఇక నీవు వెళ్ళవచ్చు. వశీకరణ మంత్రం జపించి రక్షరేఖ పంపిస్తాం. కట్టుకో. మహారాజు మళ్ళీ ఆ మాయరాడి మొహం చూడడు, నీ మందిరం వదలడు. ధన్యురాలిని స్వామి. శంభో మహాదేవ్. మందులకు మంత్రాలకు మనుషులు లొంగుతారా దిలారా? బైరాగి చిట్కాలతో రాజకార్యాలు నెరవేర్తాయని నేను నమ్మను. నీ నమ్మకాలతో ఇక్కడ నిమిత్తం లేదు. ఆయన ఎంత మహనీయుడు కాకపోతే మహారాణి స్వయంగా పాదపూజ చేయడానికి వస్తుంది. మట్టిని బంగారం చేయగలవాడు మనిషి మనసు మార్చగలుగుతాడు. వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదించు. మహారాజును చేత చిక్కించుకొని పని సాధించు. ఈ దీనురాలిని అనుగ్రహించండి స్వామి. శంభో మహాదేవ్. మహాప్రభువుల మనస్సు హరించి మక్కువలో తొక్కిపోయే మనోహరాంగికి మా అనుగ్రహం దేనికి శిక్ష? అహంకారం అంతరించి జ్ఞానోదయం అయిందేమో గురు. ఆశలు నాశనమైతేనే కానీ అది లభించదు శిష్య. అవును గురు, ఈయన సంగతి మాకు బాగా తెలుసు. మీ సంగతి కూడా తెలిసే దర్శనానికి వచ్చాను స్వామి. నా మనోవ్యథ మాయమయ్యే మార్గం చూపించి నన్ను కనికరించండి. చూశావా మరి? అది నీవనుకున్నంత సులభం కాదు సుమా. సిద్ధులైన తమరు చేయలేనిదేదీ లేదు కదా స్వామి. ఆలోచించకండి, నా మనవి మన్నించండి. గురుస్వాములను తులాభారం చూస్తాను, అమూల్య రత్నాలు అర్పిస్తాను. శంభో మహాదేవ. మమ్మల్ని బంగారంతో చూస్తుండట. వర్ణవశీకరణ విద్య ఉన్నవారు ఈ మోహాలకు లొంగరు. శిక్ష గురు. శంభో మహాదేవ. అవసరపడి ఏదో అన్నాను, నా అపరాధం మన్నించండి, నా మొర ఆలకించండి. స్వాములు పంచాగ్ని మధ్యంలో కూర్చుని తపస్సు చేసి నీ అడిగిన శక్తిని సంపాదించారు. యావత్ జీవిత శ్రమను నీ ఒక్కదాని కోసం వ్యక్తం చేయమంటావా? తమకేం కావాలో సెలవివ్వండి స్వామి, నా సర్వస్వం సమర్పిస్తాను. శంభో మహాదేవ. ఏమంటోంది శిష్య? సర్వస్వము సమర్పిస్తానంటోంది గురు. వాడి తప్పదు కదా. అడిగి చూడండి స్వామి. ఆడి తప్పితే ఆపత్తు సుమా. అడగండి గురు. మంత్రోపదేశానికి ముందే గురుదక్షిణ చెల్లించాలి. అలాగే స్వామి, ఆజ్ఞాపించండి. నీ సర్వస్వం సమర్పిస్తానన్నావు కదూ. అవును. శిష్య గురు పలుకు. రాజేంద్రుని సర్వస్వం రాజ్యం గురు. కవీంద్రుని సర్వస్వం కావ్యం గురు. ఈ కృష్ణవసాని సర్వస్వం సౌందర్యం గురు. అదే మాకు సమర్పించాలి. ఛీ! దుర్మార్గుడా, నీ వేషం ప్రజల్ని నువ్వు చేసే మోసం నాకు ఇప్పుడు అర్థమైంది. కపట సన్యాసి. శంభో మహాదేవ్. చిక్కినట్టే చిక్కి పెట్ట ఎగిరిపోయిందేం శిష్య? మళ్ళీ వాలడానికే గురు. శంభో మహాదేవ్. శంభో మహాదేవ. వేషధారి, మోసకారి, వ్యభిచారి. కావిగుడ్డలు కట్టింది లోకం కన్ను కప్పడానికి, పూసలు వేసిన అమాయకుల్ని మోసగించడానికి. అంతా కొంగ జపం. ఏం జరిగిందో చెప్పు. సిద్ధుడని యోగీశ్వరుడని నమ్మించి పంపించావు. వెళ్ళాను.
తీరా కాళ్ల మీద పడి నమస్కరించిన ఆడదాన్ని అవమానిస్తాడా? అడగరాని గురుదక్షిణ అడుగుతాడా? ఈ దొంగ సన్యాసం కంటే ఆ తుంగభద్రలో దూకి తావరాదు. ఆవేశం అని అర్థమైతే చెప్పు కృష్ణ. ఆయన మంత్రానికి నా అందం వెలబోయాలట. నేను ఆయనకు దాసాన్ని కావాలట. ఇది సిద్ధుడనవలసిన మాటేనా? ఆడదంటే అంత తేలిక? అందుక ఈ ఆవేశం అంతా. నా ప్రాణాలైనా వదులుకుంటాను కానీ ఈ పనికి నేను ఒప్పుకోను. ఆ దొంగను దొంగతనంగానే పడతాను. ఆడదంటే ఏమిటో ఆ సన్యాసికి అర్థమయ్యేట్టు చేస్తాను. చంద్రిక, ఏమమ్మా? పాద పూజ స్వీకరించడానికి దయచేయమని ఆ చెట్టు కింద స్వాముల వారిని ఆహ్వానించిరామ్మా. శంభో మహాదేవ్. మహాత్ములకు అభివాదనం. కృష్ణార్పణం. దయచేయండి, దయచేయండి. చేస్తున్నా. ఇలా సుఖాసీనులు కండి స్వామి. అదెందుకు స్వామి? చూశావా మరి, అలవాటు లేదు. మా వ్యవహారం అంతా దీని మీదే. ఓహో, అలాగా. ఆహాహా, ఆవరణము ఆతిథ్యము అంతటా అని అందము ఆశయము తొలి చూస్తున్నాయి సుమా. ఆహాహా. నిజంగానా స్వామి? తమ ముందు నేను నా అందము ఎంత స్వామి? ఈ అందచందాలు ఈనాడు ఉంటాయి, రేపు వాడిపోతాయి. కానీ తమరు మహానుభావులు. దేశోద్ధరణకు, ప్రజాక్షేమానికి కంకణం కట్టుకున్న ధర్మవీరులు, నిరంతర యోగసిద్ధులైన మహేశ్వరులు, జితేంద్రియులు. తమ సేవాభాగ్యం దొరకడం నిజంగా నా పూర్వపుణ్యం కాదు? మీ సేవలు అందుకోవడం కూడా మా పూర్వపుణ్యం కాదాది. మా బోటి మహర్షుల తపశ్శక్తికి మెచ్చి దేవతలు నీలాంటి మనోహరమూర్తులను కానుకగా పంపుతారట. చూశావా మరి, ప్రభువులకే దుర్లభమైన నీ అనురాగము, అభిమానము మాకు లభించాయి. మా తపస్సు ఫలించబోతున్నది. నా కోరిక కూడా నెరవేరబోతున్నది స్వామి. మీ రాక వల్ల ఈ మందిరమే పావనం చేశారు. మీ పాదపూజ చేసే భాగ్యము నాకు కలిగించారు. ఇంకేం కావాలి? చూశావా మరి, మొదట నీ వైఖరి కన్నప్పుడు కాస్త సంశయం కలిగింది. కానీ క్రమంగా నమ్మకం కుదురుతున్నది. కుదురుతుంది స్వామి, కుదురుతుంది. అదంతా నా అదృష్టం. స్వాములు అనుగ్రహిస్తే. అందుకేగా నీ ఆహ్వానాన్ని అంగీకరించాం, ఈ మందిరం ప్రవేశించాం. ముందు మా ముచ్చట తీర్చు, తర్వాత నీ మాట దక్కించుకో. దక్కించుకోవడానికేగా స్వామి మిమ్మల్ని ఇంత దూరం రప్పించింది. అయితే కాలహరణం దేనికి? దేనికి? అందవలసిన ఫలం పొందకుండా పోతారా? పోరు. త్వరగా ఆ స్వర్ణ మంత్రాన్ని, ఆ వశ్యతంత్రాన్ని ఉపదేశించండి. గురుదక్షిణ స్వీకరించందే మంత్రం ఉపదేశించరాదే? వచ్చు స్వామి, ఉపదేశించవచ్చు. చూశావా మరి? స్వామి వీల్లేరు దేవి. మాకే ఉన్నవాళ్ళు ఉన్నట్టు రాత్రికి రాత్రి విజయనగరం విడిచిరమ్మన్నారు. ఇదిగో పరమాత్మ. చూశావా మరి? చూశాను. ప్రియాని పిలువుదేవి, విశ్వామిత్రుణ్ణి లాలించిన మేనక, పరమవైదికుడైన ప్రవరాక్షుణ్ణి వరించి తరించిన వరూధిని, సన్యాసి రూపంలో ఉన్న అర్జునుణ్ణి ఆశించిన సుభద్ర, ఈ అందరూ సుందరీమణులు సన్యాసుల్ని వరించే తరించారే. చూశావా మరి? ఈ కావిగుడ్డలు, ఈ బైరగడ్డము, ఈ విభూది పూత, ఈ పూసల పేర్లు, ఈ వేషం అన్నీ నీకోసమే వేశాను. ఇప్పుడు ఈ ఇచ్చకాలు న్యాయమేనా? రా స్వామి. ఆహాహా. పరబింబాధరమున్ పయోధరమునున్ వక్రాలకంబుల్ మనోహర లోలాక్షులు చూపక
ఔవలి మొగం వైనంతనే మాయ నీ గురువేణీ భరమున్ నితంబములు మాకుందాలవే గంగకు అద్దరి మేలు ఇద్దరి కీడును గలదే యుద్ధ్యద్రాజ బింబానన. ఎవరు నువ్వు? చూశావా మరి? చూశాను. నా అనుమానమే నిజమైంది. ఆనాడు మహారాజు సముఖంలో నన్ను అవమానించినప్పుడే నీవు పసిగట్టిన పాము అని తెలుసుకున్నాను. ఇంత విశాల విజయనగరం ఉండగా మా మందిరం ముందు నీ గారడీ విద్యలు ప్రదర్శించినప్పుడే నీవు దొంగ సన్యాసం అని పసిగట్టాను. నన్ను మోసగించాలని ప్రయత్నించి నీవే మోసపోయావు. ఇప్పుడు నా చేతులు వచ్చావు. చూడు నేనేం చేస్తాను. జై జగన్మాత. చూశావా మరి? ఈ ద్రోహిని బంధించండి. ప్రాణాల మీద ఆశుంటే అడుగు ముందు కదలకండి. బంధించండి. ఆగండి. నా ప్రాణాలతో మీకు పట్టుబడను. వెర్రిదానం. ఇన్ని నాళ్లు సహవాసం చేసిన మహోదాత్తమైన రాయలవారి మనస్సు అర్థం చేసుకోలేకపోయింది. ఈ కళా కౌశలం కోసమైన ప్రభువులు నిన్ను దయదలిచేవారేమో. నాకెవరి దయాదాక్షిణ్యాలతోటి నిమిత్తం లేదు. నా మాట దక్కించుకోవడం కోసం ప్రాణాలకు తెగించి మీ రాజ్యంలో అడుగుపెట్టాను. చావు బ్రతుకులతో సదరంగా వాడాను. దైవం ఆయనకి అనుకూలించాడు. కానీ ఈ పరాజయం నాది కాదు. ఎవరక్కడ? ఈ కావలు తీసుకెళ్ళండి. ఈ ఘట్టం ఈ విధంగా అంతమైంది తాతగారు. ఇంతకన్నా మరో విషమఘట్టం ప్రారంభం కాబోతుంది నాయన. చూడు, బాబర్ చక్రవర్తి కూడా ఈ షాహీలతో కలిసి మన మీద కత్తి కడతాడని కల్లో కూడా ఊహించలేదు. ఇంతలో మించిపోయిందే ఉంది. దానికి ఎదురు మంత్రం మనం వేద్దాం. నాకు సెలవిప్పించండి అప్పాజీ. దేనికి? ఢిల్లీ ప్రయాణానికి. అది అనుకున్నంత సులభమైన పని కాదు నాయన. సంగతి సందర్భాలు తెలుసుకోకుండా శత్రువులను సమీపించడం క్షేమం కాదు. నింపాదిగా ఆలోచించి కర్తవ్యం నిర్ణయించుకుందాం. నిదానించు. ఆలస్యమైన కొద్దీ అపాయం అప్పాజీ. ఇక్కడ సామ్రాజ్య రక్షణకు పెద్దలు మీరున్నారు. నేను ఢిల్లీకి వెళ్ళి శత్రువుల పన్నాగాలకు ప్రతిక్రియ చేస్తాను. నన్ను ఆపకండి. ఆజ్ఞాపించండి అప్పాజీ. వెళ్ళమనటానికి వద్దనటానికి మనసు ఒప్పటం లేదు రామకృష్ణ. ఒకవైపు సామ్రాజ్యం, మరోవైపు మన స్నేహం. పాపచింతలేని శత్రువులు వారు. భార్యా పిల్లలున్న పసివాడివి నువ్వు. కాని సాహసానికి పూనుకొని ఏం చేస్తావు? ఎలా పరిణమిస్తుందో? నీ భార్య, పిల్లవాడు. కమలను మాధవుని కాపాడడానికి మీరున్నారు. నన్ను సంరక్షించడానికి ఆ జగదంబ ఉంది. సమయము సందర్భము బుద్ధిరికి జాగ్రత్తగా వర్తిస్తాను. కార్యం సాధించుకొస్తాను. నన్ను ఆశీర్వదించండి అప్పాజీ. విజయోస్తు. ఇంటికి వెళ్ళి ప్రయాణానికి సిద్ధంగా ఉండు నాయన. అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. చూడండి, బహమనీ సుల్తానులు మనపై యుద్ధం సాగించడానికి సైన్యం జమ చేశారు. ఆ దండయాత్రకు మొగలాయి చక్రవర్తి బాబరు తన గజ సైన్యాన్ని బాసటగా పంపుతున్నట్టు ఈ ఉత్తరం దృఢపరుస్తుంది. ఆ సైన్యమే వస్తే మనం శత్రువులు జయించడం దుస్సాధ్యమవుతుంది ప్రభు. బాబర్ సైన్యాలు వారికి బాసటగా చేరి మన సీమలో కాలు పెట్టే ముందే మన సైన్యాలను శాస్త్రవర్గాల మీదకి దూకిద్దాం. వెంటనే దండయాత్ర సాటించండి. నీ ప్రాణాలు వదిలిన తర్వాత వెళ్ళి విడిచిపెట్టండి.
జగదంబ, నీ అంట చూచుకుని ఈ సాహసానికి పూనుకున్నానే, నన్ను నట్టేట ముంచుతావా? మా విజయనగరానికి బాసటగా నిలబడి నా మాట దక్కించు తల్లి. ఈ ఆపద నుంచి తప్పించుకునే మార్గం చూపించు, రక్షించు. అమ్మా జగదంబ, రక్షించు తల్లి. సలాం సర్కార్. ఢిల్లీ నుంచి ఏనుగులు బయలుదేరినాయి. వారం రోజుల్లో ఇక్కడ చేరతాయనే వర్తమానం. శాబాష్, వచ్చేస్తున్నాయి భాయ్, ఏనుగులు వచ్చేస్తున్నాయి. ఇక నుంచి విజయనగరం గతి ఇదే. సర్కార్ సర్కార్, మర్గయ్య సర్కార్. ఎవరా చెప్పింది? ఉంటావు అనుకో. జారేదా తేడా వదిలింది, తీసుకెళ్ళి బయట పారాయండి. అబ్బా, ఈ శవం ఎంత బరువు తెచ్చిందిరా, దించండిరా. ఒరేయ్, ఈ శవాన్ని కాల్చాలా పూడ్చాలరా? పూడ్చాలరా. కాదురా, కాల్చాలే. కాదురా, పూడ్చాలరా. కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే పూడ్చాలంటే పూడ్చాలంటే. ఇట్లా రండి, ఏడ్చారు గాని నన్ను పూడ్చండి. భలేవాడివే. కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే పూడ్చాలంటే కాల్చాలంటే. అట్లా అరిచి చస్తారే, అరవకుండా చావండి. నేను చచ్చిపోయా. అమ్మా, రక్షించావు తల్లి. మా సామ్రాజ్యాన్ని కూడా కాపాడు జగన్మాత. షాహెన్షా జిందాబాద్. ఏం చేస్తున్నావు దాదా? మామిడి మొక్కలు నాటుతున్నాను జహాపన. అచ్చా, 3 కాళ్ళ ముసలాడవు. ఈ మొక్కలు పెరిగి పెద్దవై కాచేపళ్ళు తిందామనేనా నీ ప్రయత్నం? ప్రభువులు బుద్ధిమంతులు. మన పెద్దవాళ్ళు కూడా ఈ మాటే అనుకుని ఉంటే అనుభవించడానికి ఈనాడు మనకి ఉంటుంది జహాపన. షహబాద్ దాదా, షహబాద్. హాయ్ ఖుదా, నీవు దయాపరిపూర్ణుడు. మా బాబర్ బాదుషా వారిని, సంతతిని చల్లగా రక్షించు. నీ పాలనలో మొక్కనాటిన ఎన్నో ఏళ్లకు గాని ఫలం అనుభవించు. మా బాబర్ బాదుషా వారి పాలనలో మొక్కనాటిన వెంటనే ఫలం అనుభవిస్తున్నా. వేస్ట్ వేస్ట్, వినదగ్గ మాటలు చెప్పావు. షహబాద్ దాదా, షహబాద్. విజ్ఞానానికి దానానికి మీకు మీరే సాటి జహాపన. మొక్కలు పెరిగిన తరువాత ఏడాదికి 1 కాపు మాత్రమే కాస్తాయి. తమ కాలంలో నాటిన వెంటనే 2 కాపులు కాసినాయి జహాపన. షహబాద్ దాదా. అన్ని ఇచ్చేశారు జహాపన. దాదా, ఈ ఉంగరం గుర్తుగా ఉంచుకో. మహల్లో మమ్మల్ని కలుసుకుని బహుమానం పుచ్చుకో. షాహెన్షా జిందాబాద్, షాహెన్షా జిందాబాద్, షాహెన్షా జిందాబాద్. షాహెన్షా ఆలంగీ బాద్షా జిందాబాద్. మన్నించండి జహాపన, నేనిప్పుడు దినారాల కోసం తమ దర్శనం కోరలేదు. జాగీర్లు కావాలా? న్యాయభిక్ష కావాలి జహాపన. నీకు అన్యాయం చేసింది ఎవరు? అమరే ఆలం. ఆ? ఒళ్ళు తెరిచి మాట్లాడు. ఎవరు నువ్వు? విజయనగర పౌరుని జహాపన. అమాయక ప్రజల ప్రాణరక్షణ కోసం, న్యాయభిక్ష కోసం చేసిన ఈ సాహసాన్ని మన్నించి నా రాయబారాన్ని సావధానంగా ఆలకించండి ఆలంపన. నిరపరాధులైన మా విజయనగర సామ్రాజ్య ప్రజల మీద బహమనీ సుల్తానులు దండయాత్ర సాగిస్తున్నారు. యథార్థం తెలుసుకోకుండా తమరు షాహీల మాటలు నమ్మి మా పైకి గజ సైన్యాన్ని నడిపించడం అన్యాయం కాదా ఆలంపన?
తానే స్వయంగా సేనలు నడపాలని నిశ్చయించుకున్నారు. ఏనుగుల బలంతో మన మీదకి వస్తున్నారు హుజూర్. స్వీకర్ణయ్, ఢిల్లీ నుంచి ఏనుగులు మనకు తోడుగా వస్తూనే ఉంటాయి. శాబాష్ దాదా, వయస్సుకు తగ్గ దూరాలోచన చేశావు. ఈ మోసం సాగనివ్వం. ఎవరక్కడ బాధ్యతగా వెళ్ళిన గజ సైన్యాన్ని వెంటనే వెనక్కి మన్నిస్తామన్నామని చెప్పు. వెళ్ళు. లోకం మీ మేలు మర్చిపోదు జహాపన. సాహిబ్ సాహబ్ బాబర్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. మోసం బాయ్ సాబ్, మోసం. ఎవడో కాఫీ బాబర్తో భేటీ అయ్యి వచ్చే బలగాన్ని వాపస్ చేయించాడట. బీదర్ సుల్తాన్ వారు ఎక్కడ? వారి మాట వినగానే దౌడాయించారు. వారి వెంటనే సేనలు కూడా వెళ్ళిపోతున్నాయి. ద్రోహం, విశ్వాస ద్రోహం, స్నేహ ద్రోహం. వై ఖుదా. మహాజనులారా, ఈనాడు మనకు మహాపర్వదినం. అధర్మ నిర్మూలనానికి, ధర్మ ప్రతిష్టాపనకు మనం ఈ సమరం సాగించాం. అవక్ర పరాక్రమం, అమోఘ దేశాభిమానం ప్రదర్శించిన సైనికులది, ప్రజలది. భగవద్దత్తమైన ఈ విజయోత్సాహంలో ధర్మం విస్మరించి శత్రువుల ధనమాన ప్రాణాలతో ప్రతిహింసాపరాయణులై ప్రవర్తించరాదని మా సామ్రాజ్య ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాం. ఈ విజయానికి కారకులైన వారందరినీ తగు విధంగా సత్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఆనంద సమయంలో మనందరి మీద మరో మహత్తరమైన బాధ్యత ఉంది. ఆయుధం చేపట్టకుండా తన అమేయ ప్రతిభాబలంతో ఆహవరంగంలో వీరవిహారం చేసి మనకి అఖండ విజయం సమకూర్చిన అజ్ఞాత వీరసింహాన్ని సత్కరించడం మన పరమధర్మం. మీ సమక్షంలో మీ అందరి అనుగ్రహంతో ఆ ధర్మం నెరవేరుస్తున్నాం. విద్యారణ్య స్వామి ఆశీర్వాదంతో ఆవిర్భవించిన ఈ విజయనగర సామ్రాజ్యం మీ ప్రతిభాబలంతో వర్ధిల్లింది అప్పాజీ. ఈనాటి మా విజయం కూడా మీ బుద్ధిబలం వల్లనే మాకు లభించింది. మా కృతజ్ఞతా చిహ్నంగా ఈ సత్కారం మీకు సమర్పిస్తున్నాను. మన్నించండి మహాప్రభు, ఈ విజయానికి కారణం నేను కాదు. మీరు కారా? మరెవరు అప్పాజీ? ఢిల్లీ పాదుషా గజబలం సమయానికి సమరరంగం చేరుంటే విజయం పేరు కూడా మనం వినగలిగే వాళ్ళం కాము ప్రభు. అలా రాకుండా ఆపు చేసిన వాడు మరో మహావీరుడున్నాడు. ఆ ధీరుడే ఈ సన్మానానికి అర్హుడు. ఎవరా వీరుడప్పాజీ? ఈ సామ్రాజ్యంలో నిలువ నీడకైనా నోచుకొని నిర్భాగ్యుడు, ప్రభువుల మొగమైనా చూడరాని దేశ బహిష్కృతుడు మన రామకృష్ణయ్యే ప్రభు. రామకృష్ణయ్య చిత్తం స్వామి కోసం, సామ్రాజ్యం కోసం భార్యా బిడ్డలను త్యజించి ప్రాణానికే తెగించి ఢిల్లీకి వెళ్ళి తన ప్రతిభాబలంతో బాబరును మెప్పించి ఒప్పించి ఈ ఘనకార్యం సాధించాడు ప్రభు. అప్పాజీ, మీ జీవితంలో మీరు చేసిన మొదటి పొరపాటిది. మహాప్రభు, ఇంతవరకు ఈ మాట మాకు చెప్పారు కార్యం అప్పాజీ. మాట కట్టుబడి మహాప్రభు. రామకృష్ణయ్య, మన రామకృష్ణయ్య ఇంతటి దేశాభిమాన పూరితుడు, స్వామి భక్తి పరాయణుడు అని తెలుసుకోలేకపోయి మా అవమానాలు, అపకారాలు అన్నీ సహించి తన అభిమానంతో, ఉపకారాలతో మాకు జ్ఞానోదయం కలిగించాడు. ఆ శ్రేయోభిలాషిని, సామ్రాజ్య రక్షకుణ్ణి మళ్లీ దర్శించి
క్షమాభిక్షలందే వరకు మాకు మనశ్శాంతి లేదు. అప్పాజీ, రామకృష్ణయ్యని వెంటనే రప్పించండి అప్పాజీ. వారు వచ్చే వరకు మేమన్న పనాదులేవి అంగీకరించాం. వద్దు మహాప్రభు, మీరు ఈ అఘాయిత్యానికి మాత్రం పూనుకోవద్దు. అతి సుకుమారులు ఆకలి బాధకు తట్టుకోలేరు. రామకృష్ణయ్య, రామకృష్ణ వచ్చారా రామకృష్ణ? మళ్ళీ మాకు దర్శనం ఇచ్చారా? రామకృష్ణ, వద్దు మహాప్రభు, వద్దు. దాన్ని అలా ఉండనివ్వండి. అది పోతే నా తలే పోతుంది. ఏమిటి వేషం రామకృష్ణ? ఏం చెయ్యను ప్రభు, ఈ మహోత్సవం చూడాలని నా ఉపలాటం. కానీ నా ఇల్లాలు రాణిస్తేనా? మీ జీవితం మహారాజుకు సామ్రాజ్యానికి అంకితం కాదు. మీ అర్ధాంగినైన నాకు మీ పైన హక్కుంది. ఎదట పడితే మళ్ళీ రాయలవారు ఏ మరణదండన విధిస్తారో. వద్దండి, వెళ్ళొద్దండి, నా మాంగళ్యం రక్షించండి అని కాళ్ళ వెళ్ళా పడింది. ఏమీ పాలుపోలేదు. అందుకని అటు ఆవిడ మనసు నవ్వకుండా, ఇటు మీరు నా తల తీయకుండా ఈ కుండ అండగా తెచ్చుకున్నాను. అనుగ్రహించండి ప్రభు. మా అపరాధం మన్నించు రామకృష్ణ. నీ మహోపకారాన్ని మేము మా ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేము. చక్రవర్తులు మారిన సామ్రాజ్య రక్షణకై నీ వంటి సచరిత్రులు చేసిన సాహసాలు, చూపించిన ఔదార్యాలు చరిత్రలో శాశ్వతంగా ఉండి, నువ్వు హాస్యరత్నానివి, కవిరత్నానివి కాదు, మా సామ్రాజ్యానికి అపూర్వ అమూల్య రత్నానివి. నా జన్మ చరితార్థమైంది మహాప్రభు. నా ఆనందానికి అంతులేదు. ఈనాడు విజయనగర సామ్రాజ్యం అంతటా విజయ వినయ విద్యాభిమాన ధర్మ సత్యాలనే 5 గంటలు మధురంగా మ్రోగుతుంది. ఈ దివ్యనాదం నిరంతరంగా ధ్వనించేలా మా సామ్రాట్టును, సామ్రాజ్యాన్ని దీవించు జగన్మాత. రామకృష్ణ, ఇక నుంచి మా కవి దిగ్గజాలలో ఒకరివి. మా భువన విజయాన్ని నీ కవితా మాధుర్యంతో నింపి జై కృష్ణ